క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలుగా ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క మధురమైన మాటలు వినటానికి విచ్చేసిన ఆయన పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నా యేసును గూర్చి కొన్ని ప్రత్యేకమైన మాటలను మనం నమ్మిన మన రక్షకుడైన క్రీస్తును గూర్చిన ఉన్నతమైన కొన్ని మాటలను దేవుడు రాయించిన వేల సంవత్సరాల నాటి మాటలను మీతో పంచుకొని మీతో పాటు నేను సంతోషించాలి అనుకుంటున్నాను. ప్రియులారా, మనం మాట్లాడుకోబోతున్న యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి సాధారణమైన ఆయన కారు అని, జగద్విదితమని, ప్రపంచ ఏలికలను తలదన్నే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ప్రారంభించారు అని, ఆయన సామ్రాజ్యం అంతము లేనిదిగా ఉంటుంది అని, సూర్యుడున్నంత వరకు, ఈ విశ్వం ఉన్నంత వరకు ఆయన పాలన కొనసాగుతుంది అని నమ్మే కోట్లాది మంది అత్యధిక క్రైస్తవ జనాంగంలో మనం కూడా ఉండటం అనేది నిజంగా ఆశీర్వాదకరం. ప్రియులారా, యేసు అన్న నామములో ఎంత గొప్ప రక్షణ ఉందో, ఎంత గొప్ప ఆధిక్యత ఉందో నిజంగా దేవుడు ప్రవక్తల ద్వారా పలికించిన అవే మాటలు ఆయన రాక తదనంతరం కూడా సర్వసత్యములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పలికించిన మాటలు అని అనేక సార్లు మనం బైబిల్లో చదువుకున్నాం. అయితే యేసుక్రీస్తు వారిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆయనకి ఒకవేళ మనం జేజేలు కొట్టాలి అంటే, స్తోత్రాలు చెప్పాలి అంటే, మన హర్షధ్వానాలు తెలియజేయాలి అంటే, ఆయన సాధించిన ఎన్నో ఘన విజయాలు భూమి మీద అడుగుపెట్టిన నాటి నుండి ఈ లోకాన్ని విడిచినంత వరకు శరీరంలో ఆయన చేసిన గాథలు, భూమి మీద జరిగించిన ఎన్నో యథార్థ సంఘటనలు నేటికి చరిత్రలో చెరగని మరి శిలాక్షరాలుగా ఉన్నాయి అని ఖచ్చితంగా మనం అందరం ఒప్పుకొని తీరాలి. అందుకే ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా ఆయనపై, ఎవరు ఎన్ని అపవాదులు వేస్తున్నా ఆయనపై, నిజంగా ఆయనకున్న ఖ్యాతి, కీర్తి ఇసుమంత కూడా తగ్గకపోవటం అనేది చాలా గొప్ప విషయం. సర్వసాధారణంగా లోకంలో ఎవరిని గూర్చైనా చెడు మాట్లాడితే వెంటనే మనుష్యులు ఆ చెడును బట్టి ఆయనకు దూరం అవటం, నిజానిజాలు తెలియకుండా అపార్థం చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ యేసును గూర్చి ఆయన బ్రతికున్నప్పటి నుండి, అనగా నేటికి 2000 సంవత్సరాల నాటి నుండి ఆయనపై ఇన్ని అపవాదులు ఆయన కిట్టని వాళ్ళు, ఆయన యొక్క మాటలను అంగీకరించిన వాళ్ళు నేటికి బురద జల్లుతున్న, నిజంగా ఆయన యొక్క గ్రాఫ్ అంటారు దాన్ని. గ్రాఫ్ అంటే నానాటికి ప్రజల మధ్య ఆయన కోసం పెరుగుతున్న ఆదరణ, ప్రజాదరణ అంటారు. అది నిజంగా తగ్గకపోవటం అనేది ఎంత ఆశ్చర్యం. ప్రియులారా, నేడున్న ప్రస్తుత పరిస్థితులను గూర్చి మనం ఆలోచించగలిగితే, ఈరోజు ప్రపంచ దేశాలలో ఒక గొప్ప దేశంగా పేరు తెచ్చుకున్న ఇజ్రాయెల్ దేశం, అలాంటి ఇజ్రాయెల్స్ నేటికి ప్రపంచమంతా అంగీకరిస్తున్న యేసుక్రీస్తుని శకపురుషునిగా, వాగ్దాన పుత్రునిగా, మెస్సియగా అంగీకరించకపోవటం అనేది చాలా విచారకరం. అది కాకుండా అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న వారిపై ఉమ్మి వేయటం అనేది సోషల్ మీడియాలో ఈరోజు మనం గమనిస్తున్న విషయాలు. ఈరోజు ఇజ్రాయెల్కి, ఇరాన్కి జరుగుతున్న ఘోరమైన యుద్ధం. ఈ యుద్ధంలో వారు యేసుక్రీస్తుకు సంబంధించి క్రైస్తవులైన వారు అక్కడ బైబిల్ను ప్రకటిస్తుంటే వాళ్లపై ఉమ్మి వేస్తూ వెళుతున్నారండి జ్యూస్, యూదులు. ఒకవేళ ఆ వీడియో ఉంటే మీరు చూడండి, సోషల్ మీడియాలో నేను చూశాను. యేసును గురించి ప్రకటిస్తుంటే యూదులుగా వెళుతున్న వాళ్ళు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు
వాళ్ళపై ఉమ్మి వేసి వెళుతున్నారు. ఇదెక్కడి సంప్రదాయం? ఇదెక్కడి ఆచారం? ఇది మతోన్మాదం అంటారు దాన్ని. ఏదో ఐసిస్ వాళ్ళు ఉగ్రవాదులుగా ఉన్నారు. ఓకే. వాళ్ళు ఉగ్రవాదులే, కాదనటం లేదు. నరహంతకులుగా ఉండి దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ఎంతో మంది తీవ్రవాద సంస్థలున్నాయి. వాళ్ళు తీవ్రవాదులుగా పరిగణిస్తున్నారు. ఓకే. అంగీకరిద్దాం. కానీ దేవుని పేరట సమాజానికి మంచి నేర్పించడానికి వచ్చిన వానిపై ఆ రోజున్న సమాజం ఉమ్మి వేసింది యేసుక్రీస్తు వారిపై. మర్చిపోకండి. ఆయనపై ఉమ్ము వేశారని బైబిల్‌లో ఉంది కదా! ఉమ్ము వేసి ఆయన అవమానించారు. అది 2000 సంవత్సరాల క్రితం మాట. 2000 సంవత్సరాలు గడిచినా ఈరోజు ప్రస్తుత ట్రెండ్ 2026 ఇప్పుడు కూడా మరి ఇజ్రాయెల్ దేశంలో క్రీస్తును ప్రకటిస్తున్న వాళ్ళపై ఉమ్మి వేసుకుంటూ వెళుతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్న వీళ్ళు అమాయకునిపై, మంచి వానిపై, ఏ కీడు చెయ్యని వానిపై, తనను కొట్టినా తిరిగి శపించని వానిపై ఉమ్ము వేయగలుగుతున్నారు అంటే ఎవరు మతోన్మాదులు మీరు చెప్పండి. ఏదో ఇజ్రాయేలీలు కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళంటే నమ్మిన వాళ్ళు. పౌలు ఇశ్రాయేలీయుడే, మంచివాడు, నమ్మినవాడు. పేతురు ఇశ్రాయేలీయుడే, మంచివాడు, నమ్మినవాడు. మొదటి శతాబ్దపు పెంతెకోస్తు పండుగ దినాన మారిన 3000 మంది క్రైస్తవులు యూదులే, మంచివాళ్ళు, తమ బ్రతుకులను మార్చుకున్న వాళ్ళు. కానీ నేటికి మారని ఇజ్రాయెల్ దేశంలో యూదులైన వాళ్ళు ఉన్నారు. నేటికి వాళ్ళు క్రీస్తుని అంగీకరించటం లేదు. వాళ్ళు ఉమ్మి వేస్తున్నారు అంటే ఎవరు వాళ్ళు చెప్పండి. ఏమండి? తిరిగి కొట్టని వాడిని కొట్టేవాడు బలవంతుడు అంటారా? తిరిగి శపించలేని వాడు ప్రేమించే వానిపై కూడా దాడి చేసే వాళ్ళని ఏమంటారు? మతోన్మాదులు. అవునండి. ఈరోజు క్రైస్తవులు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు చెంపల మీద కొడుతున్నా తలదించుకుంటూ వెళ్ళిపోతున్నారే. ఇప్పుడు ఎవరు మతోన్మాదులు చెప్పండి? మతం మారుస్తున్నారని చెబుతున్న వీళ్ళ ఏమండి దాడికి గురై కూడా తలదించుకొని వస్తున్న వాళ్ళ ఎవరు మతోన్మాదులు? ప్రియులారా, ఈరోజు మంచికి చెడుకి తేడా తెలియని సమాజంగా మారిపోయింది ఈరోజు. కనుక యేసుక్రీస్తు వారు ఆ రోజు భూమి మీదకి రావడానికి గల ప్రధాన కారణం తండ్రి చేత పంపబడ్డాడు ఆయన. నేను తండ్రి చేత పంపబడిన వాడును, మీ నిమిత్తమే వచ్చాను. మొదట ఎవరి కోసం వచ్చానని చెప్పాడండి ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. నశించు ఇశ్రాయేలు యొద్దకు, గొర్రెల యొద్దకు నేను పంపబడ్డాను. నశించిన గొర్రెల యొద్దకు నేను పంపబడ్డాను. ఎవరా గొర్రెలు? ఫస్ట్ జ్యూస్, ఇజ్రాయలైట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గరకు ఆయన వెళ్ళాడు, కానీ వాళ్ళు స్వీకరించారా? స్వజనులే అని చంపేశారు. స్వజనులే, సొంత ప్రజలే, రక్త సంబంధీకులే ఏమండి ఆయన తృణీకరించారు. అది నాడున్న సమాజం. అదే సంతతులకు చెందుతున్న ఈ రోజు కూడా ఆయన అంగీకరించకుండా, కనీసం ఆయన చెప్పిన మంచిని కూడా స్వీకరించలేని దారుణమైన పరిస్థితుల్లోనికి ఈ రోజున్న ఇశ్రాయేలీస్ కూడా వెళ్ళిపోయారండి. కనుక ఒకరినొకరు మతోన్మాదంతో యుద్ధాలు చేసుకొని సామాన్య ప్రజానీకాన్ని కూడా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచ దేశాలు. నిజానికి ఆయన వచ్చింది దేనికి? మతస్థాపన కోసమా? కాదండి. ఆయన రావడం వెనక ఎన్నో బలమైన కారణాలు ఉన్నాయి, బలీయమైన కారణాలు. మనుష్యుల క్షేమం కోసం, మనుష్యుల పాప పరిహారం కోసం, మనుష్యులను తండ్రి యొద్దకు నడిపించటం కోసం, భూమి మీద ఉన్న సర్వ మానవాళికి పరలోక రాజ్య ప్రాప్తిని అనుగ్రహించటం కోసం ఆయన వచ్చాడు. కానీ అంగీకరిస్తుందా? ఈ లోకం ఆయన అంగీకరిస్తుందా? చంపేవాళ్ళని, హతమార్చిన వాళ్ళని హీరోలు అంటుంది. ఏమండి? కానీ ప్రాణం పెట్టిన వాళ్ళని, కాపాడిన వాళ్ళని, క్షమించిన వాళ్ళని అసమర్థులు అనుకుంటుంది, చేతకాని వాళ్ళు అనుకుంటుంది. అంటే లోకానికి ఎంత వెర్రి పట్టిందో ఆలోచించండి ప్రియులారా. లోకం ఎంత దారుణంగా దిగజారిపోతుందో ఆలోచించండి. దిగజారుతుంది లోకం. అవును, దిగజారుతుంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల ప్రధాన కారణం మనుష్యులను పాప కూపములో
పడిపోయిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. పాపమనే ఉక్కు సంకెళ్లలో బిగింపబడిన వాళ్ళని, చెరలో బంధింపబడిన వారిని, ఏదైతే ఏ పాపమైతే చెర చేస్తుందో ఆ చెరనే చెరగొనిపోయినవాడు. అదే అంటాడు ఎఫ్సి పత్రికలో. చెరను చెరగా ఆయన తీసుకొని పోయాడు. చెరనే చెర చేసి అంటే జైలునే, ఏ జైలైతే, ఏ చట్టమైతే మనుష్యులను, పాప నియమమైతే మనుష్యులను అరెస్ట్ చేస్తుందో, బందీలుగా చేస్తుందో, ఆ చట్టాన్ని చెర చేశాడు. దాన్నే ఆయన అరెస్ట్ చేశాడు, దానిని ఆయన బందీ చేశాడు. ఆయన అవరోహణం అవ్వటంలోనూ ఉద్దేశం మనకి విరోధంగా ఏమండి మనలను పాతాళానికి నడిపిస్తున్న విధానాల నుంచి మనుష్యులను కాపాడి దానిని చెరచేసి ఆయన ఆరోహణమయ్యాడు. కనుక ఆయన వచ్చిన ఏదైతే మంచి కోసం వచ్చాడో ఆ మంచిని ప్రకటించటం ఆయన ఆరంభించాడు. ఆయన స్వరం విప్పిన నాట నుండి ఆయనకి ఏ పక్షపాతం లేదు, సమరయులని లేదు, అంటరాని వారని లేదు. ఎందుకంటే ఆ కాలంలో అంటరానితనం ఉంది, మీకు తెలుసు. సమరయులు వాళ్ళ త్రోవల్లో కూడా వెళ్ళకూడదు. కానీ ఆయన రోగగ్రస్తులైన కుష్టివారిని సైతం వాళ్ళ దగ్గరకు వెళ్ళి ముట్టుకొని శుద్ధులుగా చేయటం కోసం ఆయన చేయి చాపిన విధానం. ఏమండి, సమాజం వారిని వెలివేసిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రేమించి వాళ్ళని ముట్టి స్వస్థపరిచిన నైజమైనది. అలాగే స్వస్థపరచడం మాత్రమే కాదు, అంటరాని వారిని సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీళ్ళు ఇస్తావు కొంచెం నాకు తాగడానికి, కనీసం సహవాసం కూడా చేయడానికి తృణీకరింపబడిన అనగారిన వర్గాన్ని ఏం చేశాడు తనతో కలుపుకున్నాడు. అంటే మనుష్యుల మధ్య ఉన్న విభేదాలను రూపుమాపి మానవులంతా ఒకే తండ్రి పిల్లలు, మనమంతా ఒకే దేవునికి చెందిన వాళ్ళము అనే గొప్ప దేవుని రాజ్య సువార్తను ప్రకటించి సమానత్వాన్ని నెలకొల్పి సమాజంలో ఉన్న అసమ్మతిని, దోపిడీ విధానాన్ని వ్యతిరేకించాడు. దానికి సాక్ష్యం జక్కయ్య. పంచి అన్నాడు. అంటే ఆయన చేసిన ఎన్ని సామాజిక కార్యక్రమాలు. ఇప్పుడు కాదండి, మన భారతదేశంలో సామాజిక సంస్కర్తలు, సంఘ సంస్కర్తలు అంటారు వాళ్ళని. సమాజంలో ఉన్న తేడాలను, వర్గ విభేదాలను రూపుమాపడానికి వచ్చిన వారిని సంఘ సంస్కర్తలుగా మనం పేరు పెట్టి పిలుచుకున్నాం, చరిత్రలో చదువుకుంటున్నాం మనం. కానీ ఈ సంఘ సంస్కర్తలు పుట్టక మునుపే వీళ్ళు పుట్టి 100 సంవత్సరాలు అయ్యిందండి, లేదా కొంతమంది పుట్టి 10 సంవత్సరాలు అయ్యిందండి. కానీ యేసు పుట్టి 1000 సంవత్సరాలు అయిందండి. ఆయన పుట్టి సమాజంలో ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు, సహాయక కార్యక్రమాలు, ఏ నాయకుడు చేయలేని కార్యక్రమాలు. మరి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ఆయనని పొగడాలా వద్దా, ఘనపరచాలా వద్దా? మనం ఒక దొంగను పొగటమంటలేదు, ఒక చెడ్డవాడికి జేజేలు కొట్టమనటం లేదు. సమాజంలో మంచిని నేర్పించి, ప్రేమను చూపించి, అందరినీ సమానమని నేర్పించిన వ్యక్తికి జై కొట్టడం తప్ప కాదే. మోసపూరితమైన కుటిల రాజకీయ నాయకులకి జేజేలు కొడుతున్న లోకం ఇది కాదా? ఈరోజు చూడండి, ఈరోజు రాజకీయ పార్టీల్ని, వాళ్ళ నాయకులను చూడండి, ఎన్నో స్కాములు చేసి కోట్ల రూపాయలను కైవసం చేసుకొని ప్రజాధనాన్ని లూటీ చేసిన నాయకులకు జేజేలు కొట్టారండి, కొడుతూనే ఉన్నారండి ఇప్పటికీ. లేదా ఏ పార్టీ అయినా కానివ్వండి, నేను ఒక పార్టీ గురించి మాట్లాడదు, అన్ని పార్టీల్లో
భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఎన్నో స్కాములు చేసి, ఎన్నో మోసాలు చేసి, కోట్లు దిగమింగిన నాయకులకు జేజేలు కొడుతుంది ఈ దేశం. అలాగే ఈ ప్రపంచంలోని అనేక మంది వారి వారి ప్రాంతాల్లో నాయకులైన వాళ్ళకి జేజేలు కొడుతున్నారు. అంటే చెడు చేసిన వాళ్ళకే జేజేలు కొడుతున్నారు, మోసం చేసిన వాళ్ళకే జేజేలు కొడుతున్నారు, పక్షపాతం చూపించిన వాళ్ళకే జేజేలు కొడుతున్నారు. మంచి చేసిన వాళ్ళకి ఎందుకు జై కొట్టకూడదు? యేసుక్రీస్తు వారు ఏ తప్పుడు పని చేశాడని జై కొట్టకూడదు? ఆయన బ్రతుకున్నప్పుడు అన్నాడు, నాలో పాపముందని నిరూపించగలవాడు ఎవడు? స్థాపించగలడా ఎవడైనా? ఏమండి, పబ్లిక్గా అలాగా అనగలరా ఎవరైనా అంత ధైర్యంతో? నాలో పాపమున్నదని స్థాపించగలవాడు ఎవడు అని ప్రజావేదిక మీద ఆయన ప్రశ్నించాడంటే ఎవరైనా లేచి మీలో తప్పుంది అని అనగలరు. ఎందుకంటే ప్రజలకు ఆ హక్కు ఉంది, ప్రజలకు నోటి మాట ఉంది, ప్రజల గుండెల్లో ధైర్యం కూడా ఉంది, ఎవరిని గురించైనా మాట్లాడగలరు. మరి అలాంటిది ఆ మాట అన్నప్పుడు ఎవ్వరు కూడా ఎదురు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు అంటే ఏమండి, మచ్చలేని నాయకుడని కదండి అర్థం, గొప్పవాడనే కదండి అర్థం. కానీ అలాంటి గొప్పవాడైన ఆయనను ఈరోజు కీర్తించడానికి ఎందుకో భయపడుతున్నారు. ఏమండి, మోసాలు చేసి, యుద్ధాలు చేసి, అనేక మంది మనుషులను హతమార్చి, కుటుంబాలను సైతం అనుమానించి అవమానించిన వ్యక్తులను రాజులుగా జేజేలు కొడుతున్నారు, దేవుళ్ళుగా జేజేలు కొడుతున్నారు. మీకు తెలుసు వాళ్ళెవరు? ఈరోజు మనుషులు ఎవరైతే దేవుళ్ళుగా అనుకుంటున్నారో, ఎవరినైతే గొప్పవాళ్ళుగా అనుకుంటున్నారో, రాజులను అనుకుంటున్నారో, వాళ్ళ క్యారెక్టర్ని చూస్తే ఏముంది వాళ్ళ క్యారెక్టర్లో? కుటుంబీకులని హతమార్చడం, రక్త సంబంధికుల ప్రాణాలు తీయటం, సొంత వారిని అనుమానించటం, మోసపూరితంగా చంపటం ఒకటి కాదు, వెతుక్కుంటూ వెళితే చాలా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి జేజేలు కొట్టమని బలవంతం చేస్తున్న ఈ సమాజం ఏ పాపము చేయకుండా, ఏ ఒక్కరి రక్తాన్ని కళ్ళ చూడకుండా, తన రక్తం కారినా ఎదుటి వ్యక్తిని క్షమించాలి అనే ఒక గొప్ప మనస్సాక్షి కలిగిన ఆయనకు జైజేలు కొట్టడానికి ఎందుకండి బాధ? చెప్పండి, ఈ దేశానికైనా లేదంటే ప్రపంచ ప్రజలకైనా. అందుకేనండి ఈ పాట రాయడానికి గల కారణం. నిజంగా క్రైస్తవులందరికీ కూడా ఈ పాట ఒక ఉత్తేజం కావాలి అని అనుకుంటున్నానండి. ఇందులో డినామినేషన్ పరమైన భేదాలు లేకుండా, సంఘాలు సంస్థలు భేదాలు చూపించకుండా యేసుకు జై కొట్టాలి ఎవరైనా అనేటట్లుగా ఉండాలనేనండి నా ఆశ. కారణం, ఇది ఒకనాటి నా తండ్రి ఆశ, పరలోకపు తండ్రి ఆశ. ఏమండి, చూద్దాం బైబిల్లో ఎందుకు ఆయనకు జై కొట్టాలి, ఆయన చేసిన కార్యక్రమాలు, ఉత్తమమైన కార్యక్రమాలు ఏంటి అని మనం చూడగలిగితే లిఖించబడిన బైబిల్లోని చరిత్రను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం ఏమండి 1వ అధ్యాయం 6వ వచనం అండి. ఏముంది అక్కడ? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఎవరు విడిపించారు? మీ పాపాలకు పరిహారం అనుగ్రహించి మనలను పాపపు సంకెళ్ళ నుంచి విడిపించి మన నిమిత్తం మనం చావవలసిన వాళ్ళై ఉండగా తన రక్తాన్ని ఇచ్చి మనలను బ్రతికించి ఆయన చనిపోయి, ఏమండి, తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, యేసుకు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగా కన్నాడు. చూడండి, యుగాలు అంటున్నాడు. చూడండి, యుగాలు. ఒక యుగం అనేది సుమారు 1000 సంవత్సరాలు అన్నది లెక్క అనుకుంటే రఫ్గా, ఒక యుగం అంటే 1000 సంవత్సరాలను లెక్కగడితే ఈ రోజుకి 2 యుగాలు యేసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చి 2000 years దాటి నిండుకొని 3rd యుగంలోనికి వచ్చాం మనం. ఇప్పుడు 2024. మొదటి 1000 సంవత్సరాలు అంటే ఒక యుగం అయిపోయింది. తర్వాత 1000 సంవత్సరాలు రెండో యుగం అయిపోయింది. ఇప్పుడు 3వ యుగంలోనికి వచ్చాం. 3,000లోనికి ప్రవేశించాం మనం. ఎన్ని యుగాలైనా అంటున్నాడు. చూడండి, యుగ యుగములు మహిమ ప్రభావం ఏమండి కలుగునుగాక. ఆమేన్. ఎందుకు?
ఎందుకు ఆయనకి మనం మహిమా ప్రభావములు కలుగజేయాలట యుగయుగములు? ఆయన మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశారట మనల్ని. మనలందరినీ ఎలా చేశారండి? రాజ్యం. పిలాతుతో చెప్పాడు, నా రాజ్యం అంటే ఇలాంటిది కాదు. నన్ను ప్రేమించే వాళ్ళ రాజ్యం, ప్రజలను క్షమించే వాళ్ళ రాజ్యం. ఏమండి? నిజంగా ప్రేమించి క్షమించే వాళ్ళుగా ఉండాలి, పగ తీర్చే వాళ్ళుగా ఉండకూడదు. ఈ మధ్యన చూసారా, ఎవరో ఒక పాస్టర్ అని చెప్పుకొని సంఘంలో ఏమండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నవాడిని మొక్కలుగా నరకాలి అంటున్నాడంటే అసలు వాడు పాస్టరేనా? వాడు సేవకుడు అలాంటి వాడు? అంటే యేసు ఏమి నేర్పించాడు? నువ్వు సంఘంలో ఏమి నేర్పిస్తున్నావు? నీలాంటి వాళ్ళు సేవకులు కారయ్యా. నీ వల్ల దేవుని నామానికి అపకీర్తి. అంటే ఈరోజున క్రైస్తవ సమాజం వల్ల నుండి క్రీస్తు దూషింపబడుతున్నాడు. బోధలు రాక, బైబిల్ తెలియక, ఆవేశాలను నేర్పిస్తూ. అంతేనా? ఏం నేర్పిస్తున్నారు? క్రైస్తవుడుగా ఆయుధం పట్టమనా నువ్వు చెప్పేది? మరి నీ నాయకుడు ఏం చేశాడు? ఆయుధం ఎందుకు పట్టుకుని వదిలేయి అన్నాడు. పట్టుకున్న ఆయుధాన్ని బలవంతంగా వదిలేయమన్నాడు ఆ నాయకుడు. మరి ఆ నాయకుడికి అనుగుణంగా ఉండవలసిన నీ నాయకత్వంలో ప్రజలకు నువ్వే నేర్పిస్తున్నావు? నరికేయమనా? చంపేయమనా? మొక్కలు చేయమనా? ఇక ఉగ్రవాదులకి వీళ్ళకి తేడా ఏంటి చెప్పండి? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారిని గురించి మనం మాట్లాడితే ఆయన మనలను తండ్రి యొక్క దేవునికి రాజ్యముగా యాజకులుగా చేశాడు. ఈ లోకం పక్షాన దేవుణ్ణి వేడుకునే యాజకత్వం. పూజారులుగా చేశాడు మనల్ని. పూజారులు అనగానే ఎవరో కొంతమందికి పుట్టుకతో వచ్చే ఏమంటారు దాన్ని, యాజకత్వం అనుకునే వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు రక్తాన్ని బట్టో శరీరాన్ని బట్టో ఎవరిని యాజకులుగా చేయాలని అనుకోలేదు. ఎవరైతే తన ధర్మంలో తన మార్గంలో నడుస్తారో వాళ్ళందరినీ కూడా యాజకులుగా చేయాలి అనుకున్నాడు, చేశాడు. ఎవరైతే యథార్థంగా నమ్ముతున్నారో, ఒక పౌలు ఒక యాజకుడు, ఒక స్టెఫెను ఒక యాజకుడు, అపోస్తలుల యాజకులు, మొదటి శతాబ్దపు క్రైస్తవుల యాజకులు, రాజులు వాళ్లే, యాజకులు వాళ్లే. అలా చేశాడండి ఆయన, అలా తీర్చిదిద్దాడండి ఆయన. అంటే ఎంత తేడా! కనుక ఆయనకి మహిమ ప్రభావములు యుగ యుగములు కలగాలి. మొదటి శతాబ్దంలో జైలు కొడితే ఎలా? ఈ యుగంలో కూడా జై కొట్టాలి కదా. ఏమండి? ఎందుకంటే ఆయన ఏం చేయడానికి వచ్చాడు? ఆయన అవతరణ. యేసుక్రీస్తు గారి యొక్క అవతరణ అంటే పైనున్న లోకం నుంచి భూమి మీద ఉన్న దిగువ లోకానికి ఆయన దిగి వచ్చాడు. అది అవరోహణం. అవతరణ అంటున్నారు దాన్ని. అంటే అవతరణ అంటే పైనుంచి క్రిందకి దిగడం. పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివితే ఎంతగా తగ్గించుకొని వచ్చాడు అనేది మనకు అర్థమైపోద్ది. ఆయన మనుష్యుడుగా పుట్టి, పేదవానిగా జన్మించి, తన విప్లవాన్ని పేదవాళ్లతో ఆరంభించి ప్రజల హృదయాలను కొల్లగొట్టిన ఒక మంచి సేవకుడు, మంచి నాయకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకి గవిని వెలుపట శ్రమ పొందెను. ఆయన సిలువును ఎక్కడానికి గల కారణం ఏమంటున్నాడు? యేసు కూడా తన స్వరక్తము చేత, ఎవరినో చంపేసి కాదు, ఎవరినో బలిచ్చేసి కాదు, తన సొంత రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, ప్రజలను కాపాడటం కోసం ఏం చేశాడటండి ఆయన? గవిని వెలుపట ఊరవతల చచ్చిపోయాడండి ఆయన. బలవంతంగా ప్రజలందరూ ఆయన కొట్టుకొని తీసుకుని వెళ్ళి సిలువ అతన్ని భుజాల మీద వేసి గొలుగొతా కొండ వరకు ఆయన్ని అవమానించుకుంటూ ప్రజల మధ్య ప్రదర్శించుకొని తీసుకువెళ్ళి అక్కడ కదండి ఆయన సిలువ వేసి చంపేశారు. గవిని వెలుపట అంటున్నాడు చూడండి. ఊరు బయట వెలుపట శ్రమ పొందెను. శ్రమ, కష్టం, బాధ అనుభవించాడు. అవును, అందుకోసమే కదా, అందుకోసమే దేవుడు ఏమనుకున్నాడు? అందుకోసం ఏమన్నాడు దేవుడు? తన కుమారుడు ఇక ఉన్నతమైన కార్యక్రమాన్ని చేయడానికి వచ్చాడు గనుకనే బాప్తీసం తీసుకోవడానికి మునిగిన మరుక్షణం ఆకాశం నుండి వచ్చిన ఆ శబ్దం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు. తండ్రే సాక్ష్యం ఇచ్చాడండి కొడుకు కోసం. ఎవరి సాక్ష్యాలతో నాకు పని లేదు.
సృష్టికర్తగా నేను నా కొడుకు కోసం సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా గొప్ప సాక్ష్యం ఎవరికి కావాలి చెప్పండి? ప్రకృతిలో ఇంకెవరి సాక్ష్యం యేసు ప్రభువుకి కావాలి చెప్పండి? దేనికి ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు? వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, మై సన్, నా కొడుకు. మరొక దేవుడు, శరీరములో ఉన్న దేవుడు, నా కొడుకు, ఈయన నా ప్రియ కుమారుడు. అంటే పైనుంచి శబ్దం వచ్చిందంటే తండ్రి తన సందేశాన్ని పంపించాడు ప్రజలకి. అక్కడున్న ఆ గలిలయ ప్రాంతంలో ఆ రోజు ఆ సముద్రం దగ్గర, లేదంటే ఆ నది దగ్గర ఎవరైతే ఉన్నారో, ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను చేతిలో బాప్తిసం పొందినప్పుడు ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పారాకారంలో దిగాడు ఆయన మీదికి. అప్పుడు వినబడుతున్న వాణి ఏంటది? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చిందండి. కారణం, ఆయన చేయబోతున్న పని. ఎందుకు కుమారుడయ్యాడు చెప్పండి? ఎందుకు ప్రియకుమారుడయ్యాడు? మిగిలిన తన పిల్లలైన వాళ్ళందరి కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడి భూమి మీదకి దిగిన కొడుకు. ఎవరు? ఏ కుమారుడు చెప్పండి ఉన్నత స్థాయిని వదులుకొని దిగువ స్థాయికి దిగుతాడు? ఏమండి? కానీ ఆయన వచ్చాడు. అందుకు తండ్రి సంతోషించాడు. నీ అందరూ నేను సంతోషిస్తున్నాను నాయన. నువ్వు సిలువను ఎక్కబోతున్నావు గనుక, నువ్వు నా కోసం అనేక మందిని క్రయధనంగా కొనబోతున్నావు గనుక, నీ రక్తం ఇచ్చి, నీ రక్తాన్నే పెట్టుబడిగా పెట్టి కొంటున్నావు నాయన. నువ్వు కొనబోతున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పిల్లలు గొప్ప పనులు చేసినప్పుడు తల్లిదండ్రులు చాలా, ఏమండి, మన పిల్లలకి ప్రైజులు వచ్చినప్పుడు కానీ, గిఫ్ట్స్ వచ్చినప్పుడు కానీ, ప్రజలు పొగిడినప్పుడు కానీ తల్లిదండ్రులు ఎంత పొంగిపోతుంటారు. దేవుడికి కూడా తన కుమారుని విషయంలో సంతోషం కలిగిందట. ఎప్పుడు? ఎందుకు కలిగింది? అనేకులు సంతోషిస్తున్నారు, నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను నీ యందు సంతోషించడానికి గల కారణం, నా సంకల్పాన్ని, నా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చావయ్యా నువ్వు. అందుకు నీకు జేజేలు కొట్టేస్తాను అనుకున్నాడండి. ఏమిటి? యేసుక్రీస్తు వారు సిలువనెక్కడానికి యెరూషలేములోకి వచ్చాడండి. ఆయన ఏం పబ్లిసిటీ ఇచ్చాడా? ఆ రోజైన కరపత్రాలు ఉన్నాయి పంచడానికి. బాగా ఆలోచించండి. యెరూషలేములోకి వస్తున్నాడండి. ఎప్పుడూ ఆయన ఏమంటారు, పండక్కి ఆయన వస్తాడు యెరూషలేముకి. గతంలో 2 సార్లు పండక్కి వచ్చాడు ఆయన. అవునా కదా? యేసుప్రభు సువార్తలో మనకు తెలుసు. ఇన్నిసార్లు పండక్కి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆయన మాటలు వినడానికి వచ్చిన జనం 3వసారి ఆయన పండక్కి వచ్చేసరికి, ఏమండి, అప్పుడు ఎలా స్వాగతించారట ఆయన. నిజంగా అదేనండి ఆ పాటలో నేను చూపించింది. చదువుదా ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఆ మాటలు. చదువుదా నిజంగా. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని, అంటే కేవలం మౌత్ పబ్లిసిటీ అంటారు దాన్ని. మౌత్ పబ్లిసిటీ అంటే తెలుసు కదా మీకు. ఒకరితోనొకరు చెప్పుకోడు, అరే యేసన్న ఆయన వస్తున్నాడట్రా, యేసన్న ఆయన వస్తున్నాడట, యేసన్న వస్తున్నాడు, యేసు అనే వ్యక్తి యెరూషలేముకు వస్తున్నాడట. ఎప్పుడో పోయిన సంవత్సరం ఆయన వచ్చాడు పండక్కి, మరలా ఇప్పుడు వస్తున్నాడు. అవునా, చూద్దాం అంటే చూడాలి అనే ఒక ఆసక్తి ప్రజల్లో ఉంది. అందుకే కదండి, లేదా పుట్టోడైనా జక్కయ్య మేడి చెట్టు ఎందుకు ఎక్కాడు చెప్పండి? అంటే ప్రజలకి ఆయన మీద ఒక ఇష్టం. ఎందుకు? ఒక నాయకుడు గనుక. మంచి చేసిన వాడిని చూడాలనుకున్నారు కదండి. ఈరోజు జగన్ వెళుతున్నాడు ఎక్కడికైనండి, ఏంటండి జనం అలా పోటెత్తుతుంటారు? ఓ రోడ్లు నిండిపోతున్నాయి, వీధులు నిండిపోతున్నాయి, విపరీతమైన జనం. ఎందుకు? ఒక వ్యక్తిని చూడడానికి ప్రజలు వస్తారు? అతని మీద అభిమానం ఉంటేనే గాని. కొంతమంది రాజకీయ నాయకులు ఉండాలండి, డబ్బులు ఇచ్చి జనాలు రప్పించుకునేవాళ్ళు. అది గొప్పతనం కాదు, అది నాయకత్వం కాదు, అది మూర్ఖత్వం అంటారు దాన్ని. నువ్వు జనాలు రప్పించుకొని జేజేలు కొట్టించుకోవడం గొప్ప కాదు. ఏమంటే ఈరోజు ఒక రాజకీయ పార్టీ మీటింగ్ జరిగిందంటే ప్రతి చోటకి కూడా వీళ్ళు కింద ఉన్న నాయకులందరూ కూడా, కేడర్లో ఉన్న నాయకులందరూ ఏం చేస్తారో తెలుసండి? అరే మీ గ్రామానికి ఒక టెంపో పంపిస్తున్నాం, ఇదిగో మీ ఊరికి ఒక లారీ పంపిస్తున్నాం, ఎక్కించుకొచ్చే జనాల్ని ఎంతమందిని ఎక్కించి వీళ్ళందరికీ ఆ లారీ ఎక్కించేవాడు అందరూ ఒక నాయకుడు ఉంటాడు. ఒరే నీకు ఎంత డబ్బులు అప్ప చెప్తున్నాను, ఇగో వచ్చిన వాళ్ళందరికీ పులిహోర పొట్టలం, వచ్చిన వాళ్ళందరికీ ఒక చీర, ఏమండి, లేదంటే ఒక మందు సీసా,
మీకు తెలుసు నేను చెప్తుంది నిజమో కాదు. ఎలా ఆశలు చూపించి ఒక రాజకీయ పార్టీ మీటింగ్‌కి జనాలు కోకొల్లలుగా రప్పించేవాళ్ళు ఉన్నారండి. అదే ఆ నాయకత్వం. ఈ మధ్య కాలంలో తమిళనాడులో విజయ్ తళపతో, విజయ్ దళపతో ఏంటో తెలీదు. విజయ్ అనుకుంటున్నాను. విజయ్ తెలుసు నాకు ఆ పేరు. ఆ విజయ్ అన్న పేరు నిజంగా ఏంటండి, అంటే ఒక సినిమా నటుడుగా ఉండి ప్రజలను చూడ్డానికి వస్తున్నాడనేసి తొక్కిసలాటలో చచ్చిపోయారండి చాలామంది. తొక్కిసలాట. ఇటు చూడ్డానికా? తెర మీద చూస్తున్నావు కదా! నో. నాయకుడు ప్రత్యక్షంగా వస్తున్నాడు, మేము చూడాలా ఆయన్ని. ఆసక్తి అండి. ఎవరు ఆపగలరు ప్రజల్ని? ప్రజల్ని ఎవరండి ఆపగలరు? వస్తున్నాడన్న సమాచారం తెలిస్తే చాలు ప్రజలు పోటెత్తడం అంటారు దాన్ని. వాళ్ళుగా ఇష్టంతో రావటం, నువ్వు బలవంతంగా రప్పించడం కాదు. నిజంగా నువ్వు నాయకుడు అయితే నేను పలానా ఊరు వస్తున్నానని చెప్పు చూడు. ఎవ్వరికి నయా పైసా ఇవ్వకుండా నీకు నిజంగా జనసందోహం వచ్చిందంటే నువ్వు నాయకుడివి. నిజమండి. అదే ఇక్కడ యేసుక్రీస్తు విషయం అదే జరుగుతుంది చూడండి. యోహాను సువార్త 12:12 ఏముంది అక్కడ? పండగకు వచ్చిన బహుజన సమూహం. ఎందుకు పండగ వాళ్ళు జనం వస్తారు, రద్దీ. యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని వాళ్ళు ఏం చేశారు చూడండి. శిష్యులు ఎవరితో చెప్పలేదు, ఇగో మేమంతా మట్టలు సప్లై చేస్తున్నాం, ఖర్జూరపు మట్టలు. అక్కడ బాగా దొరికే ఖర్జూరమే కదండి. గల్ఫ్ దేశాల్లో, ఈస్టర్న్ దేశాల్లో, మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెంబర్ 1 పంట ఏమైనా ఉందంటే ఖర్జూరం. అది ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొన్నారట. యేసుప్రభు ఎంటర్ అవుతున్నాడట ఊర్లోకి, యెరూషలేములోకి, సిటీలోకి వస్తుంటే జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఆహా, ఎవరండి వీళ్ళకి స్లోగన్లు నేర్పించారు? మన దగ్గర చూడండి, ముందే నాయకులు కూడా జనాలకి డబ్బులు ఇచ్చేసి ఏమండి వాళ్ళకి నేర్పించేసి వచ్చినప్పుడు మీరు ఇలా కలవాలి సుమా అంటారు. ఉన్నది 12 మంది శిష్యులు. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కడ ఉందండి? వాళ్ళు పేదోళ్ళు, పామరులు, డబ్బులు లేవు. వాళ్ళు యేసుప్రభుతో పాటు వచ్చారంతే. కానీ వచ్చేటప్పుడు ఇంత జనం ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏ పండగకు జరగనిది, ఏమండి, ఏ పండగకు జరగనిది జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. కేకలటండి, కేకలు అల్లరి. ఏమండి, ఇది యోహాను గారు చెప్పారండి, లోకా గారు కూడా చెప్పారండి. అంటే ముగ్గురు సువార్తికులు రాశారు. లోకా గారు ఏమంటున్నారు చూద్దామండి. లోకా గారు, లోకా సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. లోకా సువార్త 23వ అధ్యాయం 8వ వచనం చూడండి. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాడు. హేరోదు ఒక రాజు అండి. వాడు యోధా దేశానికి రాజు అయ్యుండి యేసును చూచి, అబ్బా మీరేనా ప్రభు అంటే, యేసు అంటే మీరేనా? ఆయన గురించి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ, మీరంటే వండర్స్ చేస్తారట కదండి. ఇది నా కోసం ప్రభు, ఏసయ్యా, ఏసగట్ట కదా నీ పేరు, ఏమయ్యా నా కోసం ఒక సూచక్రియ చేస్తావా? బహుకాలము నుండి నేను చూడాలనుకున్నాను, నేను రాజు చూడాలనుకున్నాడటండి. ట్రెండ్ ఏంటండి? ట్రెండింగ్ పర్సనాలిటీ అంటే ఆయనది. నాయకుడు అంటే ఆయన. ఒక రాజు సైతం ఎదురు చూడాలి అనుకుంటున్నాడు, అతను చూడాలి అనుకుంటున్నాడు, కలవాలి అనుకుంటున్నాడు. అంటే ఏంటి ఆయనకున్న ఫాలోయింగ్? ప్రజాదరణ అండి. కనుక కేకలు వేశారట. హేరోదుతో సైతం ఎదురు చూశాడు. అలాంటిది ప్రజలు, రాజు ఎదురు చూస్తున్నప్పుడు ఆ దేశంలో ప్రజలు ఎదురు చూడరా? ఇంకెంత ఫేమస్ ఆయన ప్రజల మధ్య. ఏమండి, మత్తయి సువార్త 21:9 వచనం. మత్తయి సువార్త 21:9 జన సమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. దేనికి జయం? ఏమంటే జయం అని ఎప్పుడు అంటారు చెప్పండి? జయం అని ఎప్పుడు అంటారు? ఎవరినైనా చంపేసి, ఓడించేసి, గెలుపు వచ్చేస్తే జయం అంటారు. ఈయన ఏం చేశాడని జయం? ఏం సాధించాడని ప్రజలు జైలు కొడుతున్నారు చెప్పండి? ఏమండి, అప్పటి వరకు ఆయన చేసిన నీతి కార్యక్రమాలు చాలవా జై కొట్టడానికి? పేదవాళ్ళకి అన్నం పెట్టడం చాలదా? జై కొట్టడానికి ఏమంటే అంటరాని వాళ్ళు ముట్టుకోవడం సరిపోదా? ఏమండి, జై కొట్టడానికి అందరినీ తనవారిగా అనుకోవడం చాలదా? ఏం చెప్పాలి ఆయన గురించి? ఒకటా రెండా? ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నన్ని కావండి, చాలా చేశాడు ఆయన. అలా చాలా చేసినందుకు ప్రజలు ఆదరించి గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని.
ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. పెట్టుకొని ఏమన్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఏం కేకలేస్తున్నారటండి? సర్వోన్నతమైన స్థలములలో కూడా నీకే జయమయ్యా. అంటే ఇక్కడ అక్కడ అని లేదు, ఎనీవేర్, ఎక్కడైనా నువ్వు జయం పొందినవాడు, జయం పొందినవాడు, జయం పొందినవాడు. ఇది భూమి మీదన కేకలైతే, ఎవరి కొరకైతే భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడో, కార్చిన తర్వాత ఏమండి, ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, 5వ అధ్యాయం అండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో తండ్రి చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు 9వ వచనం నుంచి చూడండి, ఆయన గూర్చి ఎందుకు జేజేలు కొడుతున్నారు ఏమంటే, ఉన్నతమైన స్థలములలో అంటే చివరికి అక్కడ కూడా దేవుని సముఖంలో కూడా, దేవుని సన్నిధిలో కూడా జేజేలు కొట్టించుకుంటున్నాడండి ఆయన. భూమి మీద మనుషులైనా జేజేలు కొడుతున్నారు. భూమి మీద మనుషులు ఎంతమంది అండి? అంతా కలుపుకుంటే 850 కోట్ల మంది ఆఫ్టర్ ఆల్, లేదా 900 కోట్ల మంది లోపే. మరి విశ్వంలో కోట్ల మంది దేవదూతలు ఎంతమంది ఉన్నారు? కౌంట్లెస్. ఏమండి, నంబర్ సంఖ్యను లెక్కబెట్టలేరు. అసంఖ్యాకమైన అంటారు దూతలు. ఇక పరలోకంలో కోట్ల మంది దూతలు, కోట్ల కొలదిగా ఉన్న దూతలు. వాళ్ళు ఏమంటున్నారు? పెద్దలు. 5వ అధ్యాయం 8వ వచనం అండి, ప్రకటన గ్రంథం. ఆ పెద్దలు నీ వాచి గ్రంథమును తీసుకొని ఆ ముద్రలను విప్పుటకు నువ్వు యోగ్యుడు, అర్హత నీకుందయ్యా. ఎందుకంటే నీవు వధింపబడిన వాడవై. నీ జయానికి కారణం, నీ గొప్పతనానికి కారణం ఏంటంట? నువ్వు వధింపబడ్డ చచ్చిపోయావు. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. చూడండి, నిష్పక్షపాతమైన ఆయన విధానం చూడండి. నీ రక్తమిచ్చి ప్రతి జనం, ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి నువ్వు రాజ్యంగా చేశావయ్యా. రాజ్యముగా యాజకులుగా, ఇందాక చదువుకున్నాం కదా, రాజ్యముగా యాజకులుగా చేశావు గనుక భూలోకమందు ఏలుదురు. భూలోకమందు ఏలిక నువ్వు. మరి ఏలిక జై కొట్టాలా వద్దా? ప్రాణం పెట్టినందుకు, మనుషులను గెలిచినందుకు, మనుషులను పాతాళం నుంచి కాపాడినందుకు, స్వర్గ ప్రాప్తి కలుగజేసినందుకు జేజేలు కొట్టాలి ఆయనకి. జయం. ప్రజలు ఏమని నడిచారట? ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి ఖర్జూరపు మట్ల చేత పట్టుకుని. ఏమండి, నిజంగా ఖర్జూరపు మట్ల పట్టుకుని అంటే ఎందుకు ఖర్జూరపు మట్ల పట్టుకున్నారు? ఏమండి, మరి ఆ రోజు వాళ్ళ దగ్గర సులువుగా దొరికినవి అవే. ఇంకేముంటే చెప్పండి, మళ్ళీ పేపర్స్ ఉన్నాయేంటి? ఒక సినిమా హీరో వచ్చారంటే వాడికి ఏం చేస్తారండి? పేపర్లన్నీ చింపి పైకి విసురుతుంటారు అభిమానులు. కానీ వాళ్ళ దేశాన్ని, మరి వాళ్ళ దేశంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఖర్జూరపు మట్టలు, ఎందుకంటే అలాంటి ఎడారి ప్రాంతాల్లో కూడా, ఎడారి దేశాల్లో కూడా సారవంతమైన ఖర్జూరం చాలా వాల్యుబుల్ అండి. చాలా ఖరీదైన ఖర్జూరం, మీకు తెలుసు. అలాంటి ఖర్జూరాన్ని ఇచ్చి, వాళ్ళకి శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, అలాంటి చెట్టు తాలూకు కొమ్మలను చేతపట్టుకొని స్వస్థత కలిగించేది ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు ఆకులు. దాని ఆకులు వలన కలిగే స్వస్థత, అబ్బో చాలా గుణాలు ఉండాలండి. ఇంకా అందులోకి మనం వెళ్ళవలసిన పని లేదు. అంటే ఒక నివాళి, ఒక ఘన స్వాగతం చెప్పడానికి కూడా ఆ గ్రీన్నెస్, ఆ పచ్చదనం. ఏమండి, చూడండి, ఎప్పుడు కూడా ఒక పచ్చదనం చూడగానే ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి. అందుకే ఈ మధ్య చూడండి, ప్రతి వివాహ వేదిక ఎలా ఉంటుందండి? ఎర్రగా తెల్లగా ఉండదండి. ఈ మధ్య చూడండి, అంత బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసేటప్పుడు కూడా అన్ని ఆకులతో, పూలతో, ఎక్కువగా పచ్చదనంతో కనబడుతుంటుంది. ఎందుకంటే ఆ పచ్చదనం వల్ల కళ్ళకు ఎంతో ఆహ్లాదకరం. అలాంటి పచ్చని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దావీదు రాజుకు జయం అంటున్నారట. ఏమండి, ఆయన వస్తున్నాడని ఆ నోట విని, ఏమండి, ఎవరు వాళ్ళందరికీ ఖర్జూరపు మట్టలు కోసి ఇచ్చేసారు చెప్పండి? అంటే వాళ్ళ చుట్టూ ఉన్న చెట్లు అవే. ఒరే తెంపరా చెట్లకు ఆకులు తీయండిరా అంతేనండి. యువకులు లాంటి వాళ్ళు చకచకా పరిగెట్టి ఆకులు తెంపేసి దారి పొడుగునా, వాళ్ళ దగ్గర ఉన్నవి అవే కదండి,
ఖర్జూరపు మట్టలు పట్టుకుంటే మరికొంతమంది ఏం చేశారటండి? ఏమండి మరికొంతమంది ఇంకేం చేశారటండి? చూడండి ఉంటది. ఇంకొక దగ్గర ఉంటది అది. వాళ్ళ బట్టలు దారి పొడుగున వేశారటండి. బట్టలు. వాళ్ళ పై వస్త్రాలు ఉంటాయి కదండి యూదులు. ఆ దేశ ప్రజలు. వస్త్రాలు. వాళ్ళు పైనున్న బట్టలు కూడా తీసి దారి పొడుగున ఆయన గాడిద పిల్ల మీద వస్తుంటే దారి పొడుగున పరిచారటండి. ఏ? ఎందుకు పరవాలి? గాడిద మీదగా కూర్చున్నాడు కదా ఆయన. ఆయనేం నడవట్లేదు కదా! అంటే ఆయన ఎక్కిన గాడిద కాళ్ళ క్రింద కూడా మా ఒంటి మీదున్న బట్టలు మేము జోహార్ తలదించేసాం మేము ఆయనకి. ఆయన ఎంత గొప్పోడు. ఇంత గొప్పోడు గనుకనే మా బట్టలు వేయటం అనేది చాలా చిన్నది. దారి పొడుగునా బట్టలేసారటండి. దారి పొడుగునా బట్టలేసారా? దొరికిందా మాట? మార్కు సువార్త ఏనానా? లూకా సువార్త 19వ అధ్యాయం 36 చూడండి 36. లూకా సువార్త 19వ అధ్యాయం 36. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచి. ఏంటండి ఆహ్వానం? ఏంటి ఆహ్వానం? ప్రజలు మనల్ని ఘనంగా ఆహ్వానిస్తుంటే మనం ఎంత పొంగిపోతాం. ఏమండి? ప్రజలు మనల్ని ఆహ్వానించాలి అంటే వాళ్ళ గుండెల్లో ఆదరణ ఉంటేనే కదండి ఆదరించేది. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది చూడండి. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడట. జనసమూహములో ఉన్న అనేక మంది తమ బట్టలు దారి పొడుగునా పరిచేశారటండి. కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. అబ్బా ఏంటి ఘన స్వాగతం ఆయనకి. జయము రాజా, జయము నీకు మహాప్రభు. ఏమండి ప్రజల గుండెలను కొల్లగొట్టినవాడు కదండి రాజు. ప్రజాదరణ పొందినవాడు కదండి రాజు. వాడికి సింహాసనం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? చెప్పండి. ప్రజలు అంటుంటారు అప్పుడప్పుడు, ఈ రాజుకు సింహాసనం మా గుండె, ఈ రాజుకు సింహాసనం మా మనస్సు, మా మనస్సులో ఆయనకి అత్యధికమైన సింహాసనం వేసి కూర్చోబెట్టాం. ఇంకా ప్రజల గుండెలు ఇంత సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఏదో ఒక బంగారు సింహాసనం మీద కూర్చోలండి. అందుకే బంగారు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు పోయారు, సింహాసనాలు పోయి. నెమలి సింహాసనం చేయించుకున్నాడండి మొఘలు చక్రవర్తి. నెమలి సింహాసనం ఇప్పుడు లేదు ఇండియాలో. అది బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళకు దొంగలు. అంటే ప్రజలు కోరుకున్న సింహాసనాలు, బంగారాలు, ఖ్యాతి, ప్రఖ్యాతి ఇవన్నీ ఏమైపోయి మట్టి కలిసిపోయి ఎవడు లేడు ఇప్పుడు. వాడిని శ్లాఘించేవాడు, వాడిని కొనియాడేవాడు, వాడు పొగిడేవాడు ఎవడు లేడు. కానీ యేసు 2000 సంవత్సరాలని ఎప్పటికైనా పొగుడుతున్నారు. గొప్పడు కదండి. గొప్పడు కదా. అందుకే ప్రాణం ఇచ్చాడు గనుకనే. నిజంగా ఎంత గొప్ప మాట. ఉదయం నేను చదివించిన మాట ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ ముల్లోకాలను ఉన్న వారితో చెప్తున్నాడు. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసునామాను వంగునట్లు. మోకరెళ్ళాలటండి ఆయన ముందు. ఆయన నామం ముందు మోకరెళ్ళాలట. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోనున్నట్లు రాజు ఆయన రాజు అని అనాలట. ఏమండి? యేసు రాజు. యేసు రాజు అంటే క్రీస్తు. యేసు క్రీస్తు రక్షకుడు. క్రీస్తు అయ్యాడు, అభిషక్తుడు. యేసు క్రీస్తుని ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకి అనుగ్రహించాడట. పైనామం. అవునా? ఏమండి ఇది చెయ్యడానికి ఆయన రాకముందే దేవుడు ప్రవక్తల గ్రంథంలో పలికించారండి. ఏం పలికించాడు? యెషయా గ్రంథం 45:23 చూడండి. తన కొడుకు మీద ఎంత ప్రేమ, తన కొడుకు చేయబోయే అద్భుతం కోసం, ప్రజలందరి కోసం, తన పెట్టే ప్రాణం కోసం, చేసే త్యాగం కోసం తండ్రి ముగ్ధుడైపోయాడండి కొడుకు కోసం. ముగ్ధుడు ఏమన్నాడు? యెషయా గ్రంథం 45:23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నా నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఆ రోజే పలికించేశాడు. ఏమని?
నా పేరు పెట్టాను నా కొడుక్కి. మై సన్. నా పేరు పెట్టాను ఆయనకి. కనుక ఆ పేరుకు వంగాలి. అంటే ఆయన పేరు కుమారుడుగా యేసుకున్న పేరు తండ్రి పేరా? అవును. నామాల కోసం మీకు చెప్పానే. తండ్రి ఏ నామం వలన కీర్తింపబడుతున్నాడు అదే నామం తన కుమారుడికి పెట్టాడు. అదే నామంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నామం ఒకటే ముగ్గురిది. అందుకే అన్నాడు, నా నామము వంగాలి, నా నామం పేరట ప్రతి మోకాలు వంగాలి. ఏమనుకుంటున్నావు? యెహోవా అన్న నామం. అప్పుడు యెహోవా అన్న నామం. యేసు వచ్చిన తర్వాత నా కుమారుడికి నా పేరు పెట్టి పంపిస్తున్నాను. వంగండి మీరందరూ. నా ఎదుట ప్రతి మోకాలు వంగన నీవు ప్రతి నాలుక నా తోడను ప్రమాణం చేయని నీవు నేను నా పేరట ప్రమాణం చేయించను. ఒట్టేసుకున్నాడటండి. ఒట్టు అంటే యేసుక్రీస్తు వారిని గురించి ఒట్టేయాలా? ఏమండి? మరి యేసు ప్రభు నమ్మినందుకు ఆయన చేసిన కార్యక్రమం కోసం, ఆయన చేసిన గొప్ప కోసం, ఘనకార్యం కోసం జయము అనొద్దా? అనాలి. ఆ రోజే జయము అని పిలిచారు. జయహో అన్నారు ఆయనకి. దొంగలకి జై కొడుతున్న మనం, ఏమండి? ప్రజలను దోచుకుంటున్న నాయకులకి జై కొడుతున్న మనం, దుస్తులకి జై కొడుతున్న మనం, ఒక ఉత్తమమైన వ్యక్తికి జై కొట్టడంలో ఏ తప్పు లేదండి. అన్ని లక్షణాలు కలిగిన ఒక సమర్థవంతుడైన నాయకుడికి దేవుడికి జై కొట్టడంలో తప్పు లేదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో ఏమంటున్నాడు చూడండి పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకి జయం, దేవునికి స్తోత్రం. మనకి జయం, అపవాది పైన జయం, పాపము పైన జయం. ఇన్ని జయాలు మనకు అనుగ్రహించిన ఆ జయమూర్తికి జయధ్వానాలు చేయొద్దా? ఎంత గట్టిగా బోర్లోదాలండి. ఆయన పేరు ఎంత గట్టిగా చెప్పాలండి. మనకు నచ్చిన వాళ్ళ పేర్లు ఎంత గట్టిగా పలకాలనిపిస్తాయండి. కొంతమందిలో ఆ భావనలు ఉంటాయండి, మనకు నచ్చిన వాళ్ళ పేర్లు గట్టిగా అరిచి చెప్పాలి అని. పిల్లలు మమ్మల్ని అభిమానించే వాళ్ళే చాలా మంది మా పేరుతో కేకలేస్తుంటారండి. అవును. ఎందుకు? అభిమానం, ప్రేమతో వాళ్ళు వేసే కేకలకు అర్థం వాళ్ళ మనస్సులో ఇచ్చిన చోటు. మరి ఈరోజు మనకి దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చిన జయానికి ఏమిచ్చారట? క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి ఏం చేయాలి మనం? స్తోత్రము కలుగునుగాక. అంటే ఆయనకు కూడా మాకు జయం ఇచ్చిన నీకు జయం, జయహో అని పలకాలి, జయం అని చెప్పాలి, రాజు అని చెప్పాలి, జై కొట్టాలి. అదే కదండి ఆ పాటకు అర్థం. మనోళ్ళు బలవంతంగా ఏమండి కొట్టమని మనం చెప్పట్లేదు. ఆయన చేసిన కార్యాలను బట్టి దొంగలకే జై కొడుతున్న మీరు ఉత్తముడైన వానికి ఎందుకు జై కొట్టకూడదని అడుగుతున్నాం మనం. దుర్మార్గులకే జై కొడుతున్న మీరు ఉత్తముడైన దైవుని కుమారుడికి, దేవునికి, దేవుడైన యేసుక్రీస్తు వారికి ఎందుకు మీరు జై కొట్టరు అని అడుగుతున్నాం. మనకి జయాన్ని ఇచ్చిన ఆ దేవుడికి ఎందుకు జై కొట్టరు అని ప్రశ్నిస్తున్నాం మనం. ఆయనలో ఏ పాపము లేదు, ఏ పక్షపాతము లేదు, ఏ స్వార్థము లేదు, ఏ యుద్ధము లేదు, ఏ నరహత్య లేదు, ఏ దొంగతనము లేదు, ఏ మచ్చ లేని ఒక గొప్ప నాయకుడుగా ఉన్న ఆయనకి ఎందుకు జై కొట్టకూడదు అని అడుగుతున్నామండి. మన అభ్యర్థనలో ఏంటి తప్పు ఉంది చెప్పండి? బలవంత పెడుతున్నావా ఎవరినైనా? ఆ రోజు యేసుప్రభు వారు యెరూషలేములోకి ఎంటర్ అయినప్పుడు ఎవరితో బలవంతంగా జైలు కొట్టించలేదు. ప్రజలే తమ గుండెలలో ప్రేమను నింపుకొని జైలు కొట్టారు. ప్రేమతోనే వాళ్ళు బట్టలను పరిచారు. ప్రేమతోనే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. కనుక మన దగ్గర పొగిడితేనేంటి? నాకు అదే అనిపించిందండి. ఏమండి, యేసుక్రీస్తు వారిని గురించి ఈ పాట ఒక నెల క్రితం వరకు నాకు ఈ ఉద్దేశం లేదండి. కానీ ఎందుకో దేవుడు నాలో ఈ ఆలోచన కలుగు చేశాడు. చాలామంది యేసుక్రీస్తు వారిని పొగిడే ఉండొచ్చు, తప్పులేదు. కానీ నా వంతుగా నేను కూడా ఈ సంఘం తరపున మిమ్మల్ని అందరినీ భాగ్యవంతులుగా చేసి, పాలివారుగా చేసి, మీ అందరితో పాటు నేను కూడా ఆయనకు జై కొట్టే ఒక పాట రాయాలి. జై కొట్టాలి. దానికి ఆయన గొప్పతనం ఏంటో నేను పాట రూపంలో, అనేక మాటల రూపంలో నిజంగా మార్క్ చాలా సహకరించాడు తమ్ముడు. నిజంగా ఎంతో మంది పిల్లలు సహకరించారు. దేనికి? ఆ పాటని మీ ముందుకు తీసుకొని రావడానికి. కనుక ఒక భాషలో ఏంటి? ఒక భాషలోనేనా?
మిగతా భాషల ప్రజలు మధ్యాహ్నం నాకు ఫోన్ చేస్తున్నారు. అన్నా నేను పలానా భాషలో చేస్తాను. అన్నా నేను పలానా భాషలో చేస్తాను. వెరీ గుడ్ ప్రొసీడ్. చెయ్యండి నాన్న. ప్రతి భాషలోను ఎందుకంటే ఆయన ఏ భాషలో ఉన్న వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడాయన? ఇందాక మనం చదివాం. ప్రతి జనములోను ప్రతి భాష మాట్లాడు వారిలో అన్నాడు చూడండి. ప్రతి భాష. మరి ఎన్ని భాషలు ఉండాలి చెప్పండి? ఆయన జయం ఎన్ని భాషలు ఉండాలి? ప్రపంచంలో ఎన్ని భాషల్లో అయితే బైబిల్ వెళ్ళిందో అన్ని భాషల్లో జయం ఉండాలి. కానీ ప్రపంచం అంతా తెలిసిన భాష ఇంగ్లీష్. ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ అంటే ప్రపంచంలో అందరికీ అన్ని భాషలు వచ్చినోడికి ఇంగ్లీష్ అర్థం అవుతుంది. ఎందుకంటే అదొక విశ్వ భాషగా ఉంది ఈరోజు. ఏమండి? ప్రపంచవ్యాప్తమైన భాషగా ఉంది. ఇక నేను ఆగలేకపోయానండి. ఖచ్చితంగా ఎలాగైనా సరే ఇంగ్లీష్‌లో ఈ పాట దెంచాలి. దెంచాలి. రాసేసానండి పాట. సేమ్ తెలుగులో ఉన్నదేనండి. అందులో మళ్ళీ అన్ని పాటలు సూట్ అవ్వండి. ఇప్పుడు తెలుగులో ఉన్న పాట ఇంగ్లీష్ వాళ్ళకి అందించాలంటే ఆ టెంపో గాని, వాళ్ళ బీట్ గాని కుదరదు. ఏవండి? పువ్వుకింత పరిమళం మంచి పాట. ఇది మనం ఇంగ్లీష్ వాళ్ళకి చేసామనుకోండి ఆళ్ళకి నచ్చదనుకున్నారేంటి? అర్థం మంచిదే కావచ్చు. కానీ అది వెళ్ళే విధానంలో ఆ స్పీడు, ఆ రాగం కుదరదు. కానీ ఎందుకో ఈ పాట కోసం తెలుగులో చేసినప్పుడే ఇంత అద్భుతమైన రాగంతో, ఇంత అద్భుతమైన రచనతో వచ్చినప్పుడు ఏవండి? అది ఇంగ్లీష్‌లో పెట్టినా సరే అలా కూర్చుండిపోయిందండి పాట అంతే. అలా కూర్చుండిపోయింది. నిజమండి. గూస్ బంప్స్ వచ్చే పాట. మరలా చెప్తున్నాను. పాట వచ్చిన తర్వాత ఏవండి 2 వెర్షన్‌లో దించుతాను. ఒకటి తెలుగు వెర్షన్. రెండోది ఇంగ్లీష్ వెర్షన్. ఇంగ్లీష్ వెర్షన్‌లో ఇంగ్లీష్‌లోనే ఉంటది. ఇంగ్లీష్‌లో మీకు అర్థం కాదు కదా! అందుకే అదే స్టైల్‌లో మళ్ళా తెలుగులో కూడా దించుతాను మళ్ళా. సేమ్ తెలుగు పాట. మన భారతీయతకు సంబంధించినట్లుగా ఒకటుంటది ఒక స్టైల్‌లో. అలాగే ప్రపంచ వాళ్ళ భాషలో ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లుగా ఇంగ్లీష్ స్టైల్‌లో. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిసారిగా డెబ్యూ అంటారు దాన్ని. మొట్టమొదటిసారిగా మనం బీఓయూఐ తరపున, క్రైస్ట్ చర్చెస్ తరపున తొలిసారిగా ఇంగ్లీష్ సాంగ్ అనేది దించుతున్నాం. ఇప్పటివరకు అసలు ఇంగ్లీష్ పాట చేసామా ఎవరైనా? చేసిన అందరికి నచ్చాలి కదండీ! ఏదో పాట చేస్తే నచ్చేదు. ఏ పాట చేస్తే నచ్చుతాదో, అది ఎలా చేస్తే నచ్చుతాదో అది తెలుసుకొని చేయాలి. అందుకే ఈ పాట ఎంపిక చేశాను నేను. ఏవండి? వచ్చేవాడికి బిర్యానీ ఇష్టం అనుకోండి బిర్యానీ వండాల. వచ్చేవాడికి ఏవండి? పలావ్ ఇష్టం అనుకోండి పలావే చేయాలి. పులిహోర ఇష్టం అంటే పులిహోరే చేయాలి. ఆడికి పులిహోర ఇష్టమైతే నువ్వు బిర్యానీ పెట్టావనుకో ఏం తింటాడు తృప్తిగా? కనుక ఎదుటి వాళ్ళ నాడి తెలుసుకొని ఆ విధంగానే వాళ్ళకి వడ్డించడానికి సిద్ధం చేశామండి ఈ పాట. అవును. అందుకే ఇప్పుడు ఒకసారి తెలుగు, ఇంగ్లీష్ ఏవండి? ఈ 2 ప్రోమో 30 సెకండ్ల ప్రోమో చూడండి. తర్వాత పాట వినిపిస్తాను. ఎందుకంటే మీలో చాలా మందికి ఆసక్తిగా ఉంది. నాకు కూడా త్వరగానే ఈ పాట అంటే సింగర్‌లతో రఫ్‌గా పాడించాం. ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా టోటల్ సాంగ్ అంతా కూడా పాడించేసి మీ ముందుకు ఎడిటింగ్ అయిపోయి, మాస్టరింగ్ అయిపోయి మీ మధ్యకి రావాలి. ఎందుకంటే ఈ 2 వారాలు ఎందుకంటే నేను ఆ పాట రిలీజ్ అయ్యే టైంకి బెంగుళూరులో ఉంటాను నేను మీటింగ్స్‌లో. కానీ ఆ రోజే ఆ పాట ఈస్టర్ కాబట్టి ఆ రోజు అది విడుదల కావాలి. అటు ప్రపంచంలోని ఇంగ్లీష్ భాషలోని వెళ్ళాలి. ఇటు తెలుగులోని వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి భాష ఆ మాట చదివిన తర్వాత ఒకసారి చూద్దాండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. చూడండి ఒకసారి ఆ మాట ఎంత బాగుందో ఆ మాట. ఆయన ప్రాణం పెట్టింది ఆయనకి జయం ఎందుకు కొట్టాలి? ఏవండి? ప్రతి చోట ఫ్లెక్స్‌లు ఎందుకు పెట్టమని చెప్పాను నేను? ఏవండి? ప్రతి వంశంలో ఆయన రక్తం ఇచ్చి ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేశాడు కదా! యాజకులుగా చేసితివి గనుక ఇక్కడ చూడండి కింద మాట కంక్లూజన్ ఇస్తున్నాడు. భూలోకమందు ఏలుదురని కొత్త పాట. కమ్ ఆన్ న్యూ సాంగ్. భూలోకమందు ఆయన ఎలా ఏలాడో, ఎలా ఏలబోతున్నాడో కొత్త పాట రావాలా వద్దా? మొన్నే కదండీ! మన జాన్యువరిలో 2026లోనే కదండీ కొత్త ఆల్బమ్ పాటలు మీరు విన్నారు. ఇంకా ఆ పాటలు పాత అవ్వలేదు మనకి. అప్పుడే కొత్త పాట? ఏవండీ పాట ప్రారంభించేటప్పుడు నిజంగా నా దీనికోసం ఏ ఆలోచన లేదండి. ఏ ఆలోచన లేదు. ఇది పెట్టుబడి పెట్టడానికే నా దగ్గర డబ్బులు లేవండి. కానీ నాకొకటే యేసు ప్రభువారు ముందున్నారు. నా తండ్రి మహిమార్థమై క్రీస్తు నామాన్ని ఘనపరచాలనేదే నా మనసులో ఉంది. ఎవరేమంటున్నా అప్పుడే పాట ఎందుకంటాడు? నో. ఇది చెయ్యాలి ఈ పాట అంతే. ఆయన మహిమార్థమై, నా తండ్రి మహిమార్థమై యేసుక్రీస్తు నామాన్ని ఘనపరిచే పాట నేను దించాలి. ఖర్చు ఎంత అయిందో తర్వాత విషయం. సింగర్స్ కోసమా? ఓకే. డన్. వెళ్ళిపోదాం. మాస్టర్ అండ్ మిక్సింగా? ఓకే. డన్. వెళ్ళిపోదాం. మంచి వాళ్ళతో చేయిద్దాం. పెద్ద స్టూడియోలో చేయిద్దాం. దేవుని పిల్లలారా ప్రతి భాష అన్నాడు చూడండి. ప్రతి భాష. ప్రతి భాష. మరి అలాంటిది ప్రతి భాషలోని దేవుని గూర్చిన మాటలు కాబట్టి
నా శక్తిని బట్టి నేను కేవలం ఇంగ్లీష్ భాషలోనికి మాత్రమే చేయగలుగుతున్నానండి. అది మీ అందరి మీలాంటి వాళ్ళందరి సహకారంతో. ఇందులో పేదవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ ఉన్నారు ఇందులో. వెరీ గుడ్. క్రైస్ట్ చర్చ్ వాళ్ళందరూ ఉన్నారు. కనుక మీరేం చేయాలి? ఈ జయాన్ని గూర్చిన పాట, ఈ జయాన్ని గూర్చిన మాట మీ ప్రాంతాలు ఎక్కడ చూసినా ఈ పోస్టర్ కనబడుతుంది. జై కొట్టి ఏసుకేయండి, జై కొట్టి ఏసుకేయండి. ప్రజలను ప్రశ్నింపజేయాలి మీరు. మీరు పోస్టర్ పెడతారు, ఎక్కడ పెడతారు, స్టిక్కర్ వేస్తారు, ఏం చేస్తారో తెలీదు. నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం ఆ రోజు జయం పొందిన యేసుప్రభు కోసం నువ్వు జై కొట్టలేవా ఈ తరంలో? ప్రతి యుగంలో ఆయన జై కొట్టబడాలని దేవుడు కోరుకున్నాడు. మన తరంలో మనం ఎందుకు జై కొట్టించకూడదు చెప్పండి? ఏమండి? కనుక చూద్దాం ఇప్పుడు ఒకసారి ప్రోమో. ఓకే నాన్న, 30 సెకండ్స్ ప్రోమో తెలుగు, తర్వాత ఇంగ్లీష్ 2 వేయి నాన్న. ఇది తెలుగు అండి. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. హెయిల్ జీసస్ అంటే జైకొట్టు అని, తెలుగులో ఉంది జైకొట్టు అని. జైకొట్టు నా యేసుకని అన్నారు. ఏమండి, మీ అందరి సంతోషం కోసం పాట వీడియోలో చూసారు. ఆయన అడుగు పెట్టగానే ధూళి లెగుస్తుంది. ఎలాగా అడుగు పెట్టాడు భూమి మీద, పెట్టేదే దుమ్ము రేపడానికి ఆయన. అవునా? ఆయనకి ఎలివేషన్స్ ఇంకా పాటలో చాలా ఉంది. అసలు పాటలు నానా మీ సంతోషం కోసం నేను లిరిక్ ఏమి రాశాను ఒకసారి చూపించి నేను చదువుతానంటే, పాట నిజంగా చెబుతున్నాను అదిరిపోద్దండి. క్రైస్తవులందరికీ కూడా రోమాలు నెక్కబడిచేటట్టు ఉంటాయి ఆ పాట. ఏం రాశారండి ఈ పాట అని అంటారు ఖచ్చితంగా. అసూయతో పడులు ఎలాగో అనుకునేవండి. ఏమండి? ఓకే, చూద్దాం ఈ పాట. నేను చదువుతున్నా చూడండి. జై కొట్టు నా యేసుకి. పల్లవండి. రుధిరం కార్చి క్షమనందించిన రక్షకుడు, జై కొట్టు నా క్రీస్తుకి, మరణం గెలిచి స్వర్గం చేరిన మొదటివాడు అద్వితీయుడు, జై కొట్టు నా యేసన్నకే భువి నుండి స్వర్గానికి చేర్చే మార్గం ఇతడు. ఆయనే కదా వే. ఏమండి? జై కొట్టు నా హోసన్నకే, ఆయనకి ఇంకో పేరు, మరణించాక నిన్ను సమాధి నుండి లేపుతాడు, నీకు కలిగే బెనిఫిట్ అది. ఏమండి? ఇది కూడా పల్లవే. భూలోకపు పాపపు నిషిని చీల్చాడు సాహసంగా. నిషి అంటే చీకటని. భూలోకపు పాపమనే చీకటిని చీల్చాడు సాహసంగా. చావడానికి కూడా ధైర్యం ఉండాలి కదండి. సిలువ ఎక్కడానికి ధైర్యం కాదు. అందుకే సాహసం అన్నాం దాన్ని. ఆయన పిరికివాడు కాడు ఆయన. ఏమండి? భూలోకపు పాపపు నిషిని చీల్చాడు సాహసంగా, తన రుధిరం అంటే రక్తం, తన రుధిరమే నిలిచెను పాపము కడిగే ఆయుధంగా. ఆయన రక్తం ఏం చేశారట? నీ పాపాన్ని కడిగేసి ఆయుధంగా చేసేసారట ఆయన. ఏమండి? 100 పదములు కలిసిన పొగడలేని ఘనత చరిత్ర తనదే. అంటే ఎన్ని పదాలు, వందల పదాలు కలిసినా ఆయన చరిత్రను పొగడ్డానికి సరిపోవట. అంటే తెలుగు భాషలోనే కాదు, ఏ భాషలో అక్షరాలైనా సరే ఆయన కీర్తిని 100 పదములు కలిసిన పొగడలేని ఘనత చరిత. అంత గొప్పదట ఆయన చరిత్ర. ఘన చరిత్ర తనదే. కాలాలకు స్థిరపడు సరిపడ అగణిత కీర్తి తనదే. కాలాలు ఎన్ని కాలాలైనా, ఎన్ని యుగాలైనా, ఏమండి, స్థిరంగా ఉండి సరిపడలేనంత అగణిత అంటే లెక్కలేనన్ని, గణితం కూడా సరిపోదు లెక్కలు, అగణిత కీర్తి తనది. అంత కీర్తిని సాధించాడట. ఇక పల్లవి ముగిస్తున్నాం. తానే తనకు సాటి. ఏమండి? ఈ లోకాన తానే తనకు సాటి. ఈ లోకాన తన నామం చెరిగిపోదు మా హృదిలోన. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఏమండి? ఓకే, పల్లవికే చప్పట్లు కొడితే ఎందుకర్రా? ఇంకా నెక్స్ట్ చూడండి. మొదటి చరణం చూపించినానా. నీకై ఓర్చిన గాయం తనదిరా, నీకై కార్చిన రుధిరం ఇదే. అంటే రక్తం అని.
నీకై సహించిన దేహం తనదిరా, నీకై తపించే ప్రాణం ఇది. ఈ భువినేలు రాజు క్రీస్తు కాక ఇంకెవడో అడుగుతున్నాం మనం. ఈ లోకాన్ని పరిపాలించే రాజు క్రీస్తు కాక ఇంకెవడు అధీకృత అంటే ఆయనే నెంబర్ 1, ఆయనే గ్రేట్, ఆయనే లార్డ్ అని అంటున్నాం అనమాట. ఆ పదానికి అర్థం ఈ విశ్వాన్ని ఏలే విభుడు అంటే రాజు, ఆయన కాక ఇంకెవడు క్రీస్తే కదా అని చెప్తున్నాం మనం. తన పేరు భూమికి చరితై అంటే యేసు పేరే ఏమంటే ఈ భూమి మీద చరిత్ర అయిందట. తన పేరు భువికి చరితై కాలాన్ని కొలుచు పదమై, అంతే కదా లెక్కాలి. ఈరోజు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం 2024 26 అంటున్నారంటే దేని బట్టి? తన పేరు భువికి చరితై కాలాన్ని కొలుచు పదం. ఆయన పేరే కాలాన్ని కొలిచే పదం అట. తర్వాత నిలిచింది మాకు బలమై హోసన్నాకి జై. మాకదే బలం, అందుకే హోసన్నకి జై కొట్టండి అన్నాం. తన స్వరమే భూమికి వరమై, ఆయన పలికిన మాటే భూమికి వరమట. వెలిగించు కాంతి పదమై అంటే నీ జీవితాన్ని బ్రతుకుని వెలిగించే కాంతి పదమై, ఏమండి తన స్వరమే భూమికి వరమై వెలిగించు కాంతి పదమై నడిపించు దళపతివి అయిన, దళపతి అంటే రాజు, నడిపించు దళపతివి అయిన హోసన్నాకే జై జై జై. ఇలా మొదటి చరణం ముగించానండి. ఏమండి ఇక రెండో చరణం చూడండి. రెండో చరణం పైకెత్తండి. పెనుగాలి తుఫానులు ఉప్పొంగిన సంద్రాన, ఏమండి గద్దెంపగా నిమ్మళించిన, ఏమంటే సముద్రాన్ని గద్దించిన మగాడు ఎక్కడ ఉన్నాడు చరిత్రలో? ఏయ్ అంటే నిమ్మళమైందా? పెనుగాలి తుఫానులు ఉప్పొంగిన సంద్రాన, సముద్రంలో గద్దెంపగా నిమ్మళించెనా, ఏమండి నిమ్మళించగా తన శిష్యులందరినీ రక్షించే సమయాన నడిసంద్రంపై నడిచొచ్చేగా. సముద్రం మీద నడిచినాడు ఎక్కడున్నాడు? నడి సముద్రంపై నడిచొచ్చేగా. దేవా అన్నామంటే సైన్యంగా వస్తాడట. నువ్వు దేవుడా అని పిలు, నీ వెనక సైన్యంగా ఉంటాడట. ప్రేమంటే తానంటూ ప్రాణాలే ఇస్తాడు. నేనే ప్రేమనని చెప్పి ప్రాణాలు ఇస్తాడట. నీవాడే తానంటూ బంధంగా ఉంటాడు. నేను నీవాడిని, నీతో నాకు బంధం ఉంది అని నీవాడే తానంటూ బంధంగా ఉంటాడు. ఏ నాడైనా నిన్ను వీడిపోనే పోడు, ఏ రోజు నిన్ను వదలడు. ఏమండి అడుగు పెడితే భూమికి క్రీస్తు శకం, అడుగు పెట్టాడా శకం ప్రారంభమైంది. అడుగు పెడితే భూమికి క్రీస్తు శకం, తార కదిలి పలికే స్వాగతం. ఆయన వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? చుక్క నడిచింది అది. తార కదిలి పలికే స్వాగతం, తన రాక చీల్చు నీలి ఆకాశం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఆకాశం చీలిపోతుంది. రెండో రాకడ ఆగమనం. తన రాక చీల్చు నీలి ఆకాశం, జై జైలు కొడుతు నువ్వు పదపదరా అంటున్నావు క్రైస్తవులతో. పదరా జై కొట్టి, ఇలాంటి వాడికి జై కొట్టకి ఎక్కడికి వెళ్తావు అంటున్నావు. ఇంకా మన కోసం చెప్తున్నాను ఇప్పుడు, జై కొడతాం మా యేసుకు జై కొడతాం, సైన్యంగా కదిలొస్తాం మేము సువార్తకే. అవునా? సువార్తకి సైన్యంగా వెళ్తామా? సైన్యంగా కదిలొస్తాం సువార్తకే, జై కొడతాం మా క్రీస్తుకే, ప్రాణాలైన అర్పిస్తాం ప్రభు యేసుకే. చచ్చిపోతాం ఆయన కోసం, అవసరం అయితే చంపం ఎవడిని, చచ్చిపోతామని ముగించాం పాట. ఏమండి ఎంత గొప్పగా ఆయన గురించి పాట. ఏమండి మాటలు వింటున్నప్పుడే రైమింగ్ చూసారు ఎలాగుందో? రైమింగ్ ఇదే రైమింగ్ ఇంగ్లీష్లో కూడా ఇచ్చానండి. ఇదే రైమింగ్, ఎక్కడ తేడా లేకుండా. మీరు నిజంగా చెప్తున్నాను, పాట పూర్తిగా 2 చరణాలతో వింటే అండి. నా కొడుకు ప్రేమ వచ్చాడు స్టూడియోలో, నేను ఏదో పని చేస్తున్నట్టు వెళ్ళడానికి. అంటే కొత్త పాట అంటే అరే వినరా అని చెప్పి అన్నానండి. ఏమండి వాడు చూసినవండి ఇలా నాకు చేయి చూపించానండి. డాడీ నాకు గూస్ బంప్స్ వచ్చాను. మొత్తం వాడు ఈ 2 చేతుల మీద పొక్కులు చూపించానండి నాకు. డాడీ వెంట్రుకలు చూడండి ఎలా నిలబడుతున్నా అన్నాడు. నేను అదే మొదటిసారండి. అంటే ఎవరికి ఇతరులకు చూడడం, నాకు ఒక్కసారి కలిగినప్పుడు వేరు. ఏమండి అంటే పాట గూస్ బంప్స్ రప్పించిందా అంటే ఎస్, రప్పిస్తుంది ఖచ్చితంగా, నో డౌట్. ఆ మ్యూజిక్ అలాంటిది, ఏమండి ఆ రచన అలాంటిది. దేవుని పిల్లలారు వెయిట్ చేయండి, ఇంకో 2 వీక్సే కదా. వీడియోతో పాటు అద్భుతంగా మీ మధ్యకి యేసు ఘన చరిత్రను చాటడానికి, జై కొట్టించడానికి ప్రపంచం. అందుకే మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ వైడ్లో ఒక ఇంగ్లీష్ సాంగ్ మనం దించుతున్నాం. ఏమండి ఇంగ్లీష్ సాంగ్ అంటే ఎలా పాడతారండి అనుకుంటున్నారా? శాంపుల్ వినిపిస్తానండి ఇప్పుడు మీకు. అందాకేం తొందరపడి యూట్యూబ్లో ఎవరు పెట్టేకండి, ఓకేనా? మీ సంతోషం కోసం, మన ప్రభు యేసు కోసం నేను సంతోషంతో, ఎందుకంటే మీరు అందరూ సహకరిస్తున్నారు కదండి, మీరందరూ సహకరిస్తున్నారు కదా. ఓకే నాన్న, ఇప్పుడు కేవలం తెలుగు ముందు పల్లవి ఒకటి తెలుగు, తర్వాత ఇంగ్లీష్. ఆపిన తర్వాత ఇంగ్లీష్ అని చెప్తాను, అప్పుడు ఇంగ్లీష్. కమాన్, లేట్ చేయకండి, టైం అవుతుంది కదా. యూట్యూబ్లో అప్పుడు ఎవరు పెట్టేకండి. తెలుగు ముందు, తెలుగు పెట్టి వేస్తున్నారు, వేయండి. పల్లవితో అయిపోయిన తర్వాత ఆపేయండి, సౌండ్ పెట్టు.
జయకొట్టు నా యేసన్నకే. భువి నుండి స్వర్గానికి చేర్చే మార్గమితడు. మరణించాక నిన్ను సమాధి నుండి లేపుతాడు. భూలోకపు పాపపు నిశిని చీల్చాడు సాహసంగా. తన రుధిరమే నిలిచెను పాపము కడిగే ఆయుధంగా. శతపదములు కలిసిన పొగడలేని ఘన చరిత తనదే. కాలాలకు స్థిరపడు సరిపడు అగణిత కీర్తి తనదే. తానే తనకు సాటి లోకాన తన నామం చెరిగిపోదు మా హృదిలోనా. అదేనండి తెలుగు ఇంకా ఉంది. మ్యూజిక్ తర్వాత వస్తుంది. చాలు చాలు. ఇప్పుడు ఇంగ్లీష్ వేయండి. ఏంటి తెలుగు వచ్చిన ఇది మనకు సంబంధించి మన నేటివిటీ కదండి, భారతీయులకు సంబంధించి ఇలాగుంది. ఇంగ్లీష్ వాళ్ళకి ఈ స్టైల్ కాకుండా వేరే స్టైల్ అందుకే వాయించాం. చూడండి. Shed his blood for forgiveness. Hail Jesus, my Redeemer, the only one who conquered death and blessedness. Hail Jesus, my defender, he is the only way that leads us to blissfulness. Hail Jesus, my deliverer, the one who will raise you to foreverness. His blood is wet our sins as a weapon, a fortress. The worst can't praise his mighty reminiscences. His glory remains unfailing for all the ages. His name is credible in this wide, wide world. His name shall never fade like the color of gold. చాలు చాలు. నేను చెప్పనవసరం లేదు. ఇంగ్లీష్ పాట తెలుగోళ్ళకు కూడా విపరీతంగా నచ్చుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మ్యూజిక్ విన్నారు కదా, బీటింగ్. ఇది నచ్చనోళ్ళదంటే ఎవరికి ఉండదు. ఇంగ్లీషే చాలా బాగా నచ్చిందట. వెరీ గుడ్. అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంగ్లీషులో కూడా తెలుగు, ఇప్పుడు ఇంగ్లీష్ మ్యూజిక్ ఏదైతే ఉందో దానికి తెలుగుతో పాడించి పెడుతున్నాను. నో డోంట్ వరీ. కనుక ఈ బీట్ కావాలనుకున్న వాళ్ళు తెలుగు ఈ బీట్లో ఉపయోగించుకోండి. ఆ టైప్ కావాలనుకున్న వాళ్ళు ఆ టైప్లో కూడా మీరు పాడి యేసు ప్రభుని మీరు ప్రకటించండి. కానీ దానికి మీ సహకారం కావాలి. ఏంటి? ప్రతి చోట ఈ పాటను గూర్చి ఘనత, ఆయన నామాన్ని గూర్చి చాటాలి. అందుకు ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను, మీరు చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి, అటు తర్వాత నేను చూడ ఇదిగో ప్రతి జనములో నుండి, మరలా మీకోసం చెప్తున్నాను, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని, ఎవరు? మీరే. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని, ఆ రోజు యేసుప్రభు సిలువనెక్కే ముందు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుంటే, ఏమండి, తర్వాత కూడా తెల్లని వస్త్రములు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకు మాకు రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అబ్బా, ఎంత శబ్దంతో చెప్పాలంటే వాయిస్లు చెవులు పగిలిపోయేటట్టు ఉండాలి. అందుకే ఈసారి నేను వెళ్ళే ప్రతి మీటింగ్లో చెవులు పగిలిపోయినట్టుగా జై కొట్టేస్తాను పాటతో. ఊరికనే జై కొట్టేస్తాను ఎందుకు? ఏమండి, పాట వేశాక నేను మాట్లాడిన తర్వాత కొట్టండ్రా జై అంటే యేసుప్రభుకి ఎవడు కొట్టడండి? ఈరోజు భూమి మీద క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన వాడు ఎవడి గొంతైనా ఏమండి గట్టిగా అరవాలి. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో ఉంది. ఏమని చూడండి ఆ మాట. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఏమంటే మరి మేము ఖర్జూరపు మట్టలు ఎక్కడ పట్టుకుని అంటారా? మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మన ఖర్జూరం దొరకదు కదండి. ఖర్జూరం దొరకడమే కష్టం. ఇక మట్టలు ఎక్కడ దొరుకుతాయి మనకి? మీరు ఖర్జూరపు మట్టలు పట్టాడు రూపకాలంకారంగా చెప్తున్నాడు. ఏంటి తెలుసా? మీరిచ్చే సహాయం ఏంటి? మీలో చాలామంది ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు అంటే మీ కష్టార్జితాన్ని ఇస్తున్నారు. అదే సహకారం.
ఇక మీ ప్రతి చోట వేసే ఫ్లక్స్లు, బ్యానర్లు ఏంటది? సాకారం, పబ్లిసిటీ. అదే మీరు గళమెత్తి చెప్పడం, మీ రోడ్డు మీద నిలబడి అరవలసిన పని లేదు. ఏమండి? ఒక ఫ్లక్స్ మీరు పెద్దది పెట్టి చూపించారు అంటే ఆ ప్రాంతంలో ఒక సెంటర్లో నిలబెట్టి ప్రజలందరూ దాన్ని చూడగలుగుతున్నారు. జై కొట్టు నా యేసుకే. ఎందుకు కొట్టాలి? చూడైతే పాట వస్తుంది చూడు. తెలుగు నీకు రాదా? ఇంగ్లీష్లో చూడు. ఇంకా అర్థం కాదా? తమిళ్లో ఉంది చూడు, మలయాళంలో ఉంది చూడు, ఏమండి, హిందీలో ఉంది చూడు. ఏమండి, చేతనైనంత మట్టుకు ఇంగ్లీష్ అంటే అందరికీ అర్థం అవుతుంది కదండి. ఈ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి అర్థమైపోతుంది ఇంగ్లీష్ భాష, ఏ రాష్ట్రమైనా కానివ్వండి. అలా ప్రతి వాడు యేసుక్రీస్తు వారికి జై కొట్టేటట్లుగా యేసుక్రీస్తుని నమ్మిన క్రైస్తవులకు కూడా ఏమండి యేసును గూర్చి గొప్ప పరిస్థితిని, గొప్ప ఒక మనస్సులో ఒక ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపడానికేనండి ఈ పాట చేశాం. కారణం ఇదిగో ఈ మాటే. ఏంటా మాట? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని మీరందరూ నాతో పాటు సహకరించి క్రైస్ట్ చర్చ్గా మీరందరూ మేమున్నాం మీతో పాటు ఈ పాటను ప్రపంచవ్యాప్తం చేద్దాం అని అనుకోవాలి. ఎందుకంటే ఇది మీ గొప్ప నా గొప్ప కాదు. అవునా? మన కీర్తి ప్రతిష్టలు చాటుకోవడానికి కాదు కదండి ఈ పాట. ఎవరి కీర్తి ప్రతిష్ట? యేసుకు జై కొట్టడానికి, యేసు కీర్తి ప్రతిష్టలు చాటడానికి చేస్తున్నాం ఈ పాట. అవునా? అందుకే ఏంటన్నాడు 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు, ఆయన మా దేవుడు, యేసుప్రభు ఎవరు? మన దేవుడు, మన గొర్రె పిల్ల, మా రక్షణకై స్తోత్రమని శబ్దముతోన, మహాశబ్దం ఉంది చూడండి, మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అంటే ఘోష పెట్టాలి. మరి ఎక్కడ చూసినా ఇదిగో కాలేజీ పిల్లలారా, ఎక్కడ మీరున్నారు, ఎనీ రీసెర్చ్ సెంటర్, ఎనీ కళాశాల, ఎనీ క్రైస్ట్ చర్చ్ సెంటర్, ఎవరైనా సరే మీరేం చేయాలి? గొప్ప శబ్దంతో ఈ మాటను ఒకవేళ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఏమండి ఈ 10వ వచనంలో గొప్ప మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పాలనుకున్నారా? పెట్టండి అయితే మీ సెంటర్లో ఫ్లక్స్. ఏమండి సింగర్ల కోసం ఇన్ని వేల రూపాయలు నేను ఎందుకు ఖర్చు పెడతానో తెలుసా? గొప్పగా పాట పాడి బయటికి రావాలి. వస్తుంది, తీసుకొస్తాను చూడండి. మీరు ఎలాగుంటారు, వింటే మీకు అదిరిపోద్ది. మరలా చెప్తున్నాను, గూస్ బంప్స్ తెప్పిస్తా మీకు ఆ పాట ఖచ్చితంగా. ప్రపంచంలో కూడా అందరికీ నచ్చేటట్టుగా చేశారు. అందుకే ఈ పాట. ఇంగ్లీష్ పాట మీకే నచ్చిందంటే కొంతమందికి అర్థం కాకపోయినా, ఇంగ్లీష్ నచ్చింది కదా మీకు, మరి ప్రపంచానికి నచ్చదా? వాళ్ళు అసలకే ఊపుగాళ్ళు వాళ్ళంతానా? ఏమండి, అలాంటప్పుడు ఎందుకు నచ్చదు? అందుకే వాళ్ళు నాడి పట్టుకునే చేశాను ఈ పాట. దేవుని పిల్లలారా, కనుక మీరు కూడా నాతో పాటు యుద్ధంలో క్రైస్ట్ చర్చ్ సమరశంఖాన్ని పూరించాలి. దేనికి? యేసుకు జై కొట్టడానికి. పాట ద్వారా మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో మనం దించుతున్న పాట. ఇంగ్లీష్లో అంటే మీరేదో అనుకున్నారు, ఎలా ఉంటుందని ఇంగ్లీష్ వీళ్ళు పాట రాస్తా అనుకున్నారా? అదిరిపోలేదు. ఎలా ఉంది? ఒకసారి ఇంగ్లీష్ లిరిక్స్ అయినా ఒకసారి చూపిస్తాను మీకు. ఏమండి, అంటే అటు పాడినప్పుడు మీకు అర్థం కాకపోతే ఏం లేదు, తెలుగులో ఏదైతే ఉందో అదే ఇంగ్లీష్లో రాశాను అంతే. ఏమండి, హేల్ జీసస్ మై సేవియర్. ఏమంటే జై కొట్టు నా యేసుకి. హేల్ అంటే జై కొట్టడం అండి. ద సేవియర్ లేదా ద సేవర్ హూ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ ఫర్గివ్నెస్, అంటే క్షమ కోసం తన ప్రాణం పెట్టాడు, రక్తం పెట్టాడని. హేల్ మై రిడీమర్, నా రక్షణ, నన్ను కాపాడిన వాడు. ద ఓన్లీ వన్ హూ కాంకర్డ్ డెత్ అండ్ బ్లెస్సెడ్నెస్. ఏమండి, పరలోకాన్ని జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడని. హేల్ జీసస్ మై డిఫెండర్, నా పక్షాన ఉన్నవాడు. హీస్ ద ఓన్లీ వే దట్ లీడ్స్ us టు బ్లిస్ఫుల్నెస్, అంటే పరలోకం అని. హేల్ జీసస్ మై డెలివరర్, ద వన్ హూ విల్ రైజ్ ఫర్ యూ టు ఫర్గివ్నెస్. ఏమండి, హూ టోర్ ద ఎర్త్లీ డార్క్నెస్ విత్ హిస్ ఫియర్లెస్నెస్, భయం లేదు ఆయనకి, చీకటిని నిశిని చీల్చాడు అని అర్థం. హిస్ ప్రెషియస్ బ్లడ్ హస్ వైప్డ్ అవర్ సిన్స్ యాజ్ ద వెపన్ ఆఫ్ ఫోర్ట్రెస్. అంటే ఫోర్ట్రెస్ అంటే ఒక పెద్ద ధ్వజం, ఒక పెద్ద గోడగా నిలబడింది. అన్లిమిటెడ్ వర్డ్స్ కాంట్ ప్రైజ్ హిస్ మైటీ రెమినిసెన్సెస్, హిస్ గ్లోరీ రిమైన్స్ అన్ఫాల్టరింగ్ ఫర్ ఆల్ ది ఏజెస్. His name is credible in this wide world. His name on our hearts shall never fade like the color of gold. బంగారం పసుపు ఎలాగైతే రంగు పోదో ఆయన పేరు కూడా మా గుండెలో చెరిగిపోదు అని అర్థం. అదే పల్లవి. ఓకే, టైం లేదు కదా నాన్న, ఇంకా మొత్తం పాట అంతా అలాగే ఉంది. కానీ ఆ పాట మనం రాయడమే కాదు, ప్రపంచ ప్రజలుగా నచ్చేటట్టుగా చేశాను ఆ పాట. దేవుని పిల్లలారా, కనుక మీరు కూడా నాతో పాటు చెయ్యి కలిపి మహాశబ్దంతో, గొప్ప శబ్దంతో, ఎక్కడ చూసినా ఏంటంటే కొత్తగా ఈ పోస్టర్లు వచ్చేయటం లేదు, కొత్తగా ఈ ఫ్లక్స్లు వచ్చేయటండి, జై కొట్టునా యేసుకి ఏంటంటే అని మాట్లాడుకోవాలి జనం. ఏమండి, ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మిమ్మల్ని గురించి దేవుడు ఎప్పుడు రాయించాడండి. చదవండి, మరలా మాట చదువు ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడను. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదురు గొర్రెపిల్ల ఎదురు నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వారు చెప్పిరి. ఎస్, మరి మీరు నాతో పాటు చెప్తారా?
చెప్తానంటే మీకోసం మీరు కాదు, ఖర్చు పెట్టుకోవడం కాదు. ఇలాంటి వాటిని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళటం కోసం అదొక సంఘమా, ఒక సంస్థ, ఒక దేశమా, ఒక ప్రాంతమా అని కాదు. అన్ని ప్రాంతాలకు విదేశాల్లో ఉన్న మా పిల్లలందరూ కూడా మీ యూట్యూబ్ అకౌంట్స్‌లో ఈ పాట మీరు లింక్ చేసి వెంటనే మీరు పెట్టాలి. ఆల్ యూట్యూబ్ అకౌంట్స్. ఈవెన్ విదేశాల్లో. ఎందుకంటే యూట్యూబ్ ఇండియాలోనే ఉన్నది. ఏవండి? అది ఇండియన్ యూట్యూబ్. కానీ అమెరికాలో ఒక యూట్యూబ్ ఉంటుంది, నెదర్లాండ్స్‌లో యూట్యూబ్ ఉంటుంది, రష్యాలో యూట్యూబ్ ఉంటుంది, లేదా ఇతర భాషలు, ఇతర కంట్రీలో ఆయా దేశానికి యూట్యూబ్స్ ఉంటాయి. అక్కడ మన పిల్లలున్నారు. మన పిల్లలని మీరందరూ కూడా ఈ పాటను అక్కడ మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అక్కడ మీరు పోస్ట్ చేసి ఇంగ్లీష్ పాట అంటే ప్రతి ఒక్కడు వింటాడు. ఆ యేసు ఎంత గొప్పవాడో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్‌గా, క్రైస్ట్ చర్చ్‌గా మనం చాటి చెప్దాం. ఎలుగెత్తండి మీ స్వరం. దేవుని మాటను గౌరవించి ముందుకు వెళ్ళండి. ఓకే? యేసుకు జయ. జై. ఏమండి? నాతో మీరు కలవడానికి సయ్యా అంటే సై. జై కొట్టిన వాళ్ళం మనమే. సాతానుపై యుద్ధం ప్రకటించడానికి సై అన్న వాళ్ళం కూడా మనమే. ఓకే? దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా ఈ విధంగానే దేవుని సేవలో మాతో పాటు ఆల్ చర్చెస్, మరలా చెప్తున్నాను, ఆల్ క్రైస్ట్ చర్చెస్, ఇతరుల చర్చిలు మాతో కలిసిన వి వెల్కమ్ యూ. మాకు ఎటువంటి మత సంబంధమైన భేదాలు లేవు, మాకు ఎటువంటి శాఖా సంబంధమైన భేదాలు లేవు. మీరందరూ మాతో కలిస్తే ఈ పాట గొప్పతనాన్ని, కీర్తిని చాటుదాం ప్రపంచం అంతా కూడా. కనుక ముఖ్యంగా మా పిల్లలైన వారు, ఆల్ కాలేజెస్, ఆల్ ప్రిన్సిపల్స్, నాయకులైన వాళ్ళందరూ కూడా మీ పిల్లలుగా మీ సపోర్ట్, మీ సహకారం దీనికోసం అందించి ఈ పాటను ప్రజల మధ్యకు వెళ్ళటం మాత్రమే కదా, ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళడానికి మనమంతా కలిసి కృషి చేద్దాం. దానివల్ల మన ప్రభువుకి కీర్తి ప్రతిష్టలు మనం తీసుకురావాలి. ఈ యుగంలోనే కాదు, ఎన్ని యుగాలైనా ఈ యుగంలో మనం ఉన్నందుకు ఆయన కీర్తిని మనం చాటుదాం. ఓకే? గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మీరు ఏదైతే కోరుకున్నారో ఈ తరంలో మీ కుమారుని గణపరచాలని, ఆయన నామం కీర్తించబడాలని మా వంతు చిన్న సహాయం మేము చేస్తున్నాం తండ్రి. ఇది ఎన్నిక లేనిది, మేము చేయగలిగిన దానికన్నా బహు తక్కువగా చేస్తున్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఇంకా గొప్పగా చేయగలిగే అవకాశాన్ని, భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో వేడుకునే ముందు చిన్న విన్నపం తండ్రి దేవా, ఈ పాటను ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్ళి మీ కుమారుని మరొకసారి చిన్నివాళ్ళమైన మా ద్వారా మరొకసారి మీ కుమారునికి కీర్తి ప్రతిష్టలు ఆపాదించుకోవలసిందిగా మిక్కిలి వినయంతో వేడుకుంటూ, బ్రతిమాలుకుంటూ యేసు క్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.